గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. మనం ఒక 2 minutes లో స్టార్ట్ చేద్దాం. సో ఎలా ఉన్నారు అందరూ? హౌ వాజ్ యువర్ మాన్సూన్స్ గోయింగ్ ఆన్? ఇట్ వాజ్ ఎ మాన్సూన్ సీజన్. వి ఆల్ హ్యావ్ టు బి లక్కీ. మాన్సూన్స్ కరెక్ట్ టైంలో కరెక్ట్ రేషియోలో 101% వస్తున్నాయి ఈ సంవత్సరం. 101 to 102% వస్తున్నాయి. అలా వస్తున్నాయి కాబట్టి స్టాక్ మార్కెట్స్ కొలాప్స్ అవ్వలేదు. జనరల్ గా ఎప్పుడు ఏ బ్యాడ్ న్యూస్ వినాల్సి వస్తుందో అని అందరూ భయపడుతూనే ఉన్నారు. లక్కీలీ ఎకానమీ పాయింట్ ఆఫ్ వ్యూలో మాన్సూన్స్ ఆర్ ఓకే, గుడ్ కాకపోయినా ఓకే, మీడియం అమౌంట్ ఆఫ్ మాన్సూన్స్. మరి మాన్సూన్స్ కి మన ఎకానమీకి సంబంధం ఏంటి అడగచ్చు మీరు. సార్ మాన్సూన్స్ వస్తే ఎకానమీ ఎందుకు కొలాప్స్ అవుతుంది, మాన్సూన్స్ సరిగా రాకపోతే కొలాప్స్ అవుతుంది, ఎల్నినో సీజన్ లో గ్రోత్ రేట్ నెగిటివ్ కి వెళ్ళిపోయే అవకాశం ఉంది, 2% 1% కి వస్తుంది, లానినో వచ్చిందంటే 10% కి వెళ్ళిపోతుంది, అప్పుడు 2010 ఆ టైంలో వెళ్ళిపోయింది కదా అడగచ్చు మీరు. ఒకే ఒక రీజన్, మనది ప్రొడక్షన్ బేస్డ్ ఎకానమీ కాదు. మనం ఏమైనా ప్రొడక్షన్ చేసి అన్ని దేశాలకు ఎక్స్పోర్ట్ చేయట్లేదు. మనదంతా ఏంటి, మనం తయారు చేసుకున్నది మనం తినడమో, పక్కనోడు తయారు చేసింది మనం తినడమో, అంటే కన్జంప్షన్ బేస్డ్ ఎకానమీ, ప్రొడక్షన్ బేస్డ్ కాదు. ట్రాన్స్పోర్ట్ బేస్డ్, ఎక్స్పోర్ట్ బేస్డ్ కాదు, కన్జంప్షన్ బేస్డ్ తినే ఎకానమీ మంది. అలాంటి తినే ఎకానమీలో తినే వాళ్ళు బాగా ఉంటేనే కదా ప్రొడ్యూసర్ బాగా ఉంటాడు. తినేవాడెవడు? 139 కోట్ల మంది ఇండియన్స్. అందులో 55% డైరెక్ట్లీ ఇండైరెక్ట్లీ అగ్రికల్చర్ మీద డిపెండ్ అయ్యేవాళ్ళు. మరి ఆల్మోస్ట్ 80 కోట్ల మంది వాళ్ళే ఉన్నప్పుడు వర్షాలు సరిగా పడకపోతే కన్జంప్షన్ చేసుకునేది వాళ్ళే కదా. సో ఎప్పుడైతే గుడ్ అమౌంట్ ఆఫ్ మాన్సూన్స్ ఉంటాయో ఆ సంవత్సరం ఎకానమిక్ గ్రోత్ రేట్ బాగా ఉంటుంది, అభివృద్ధిలో ఉంటుంది, అట్లీస్ట్ స్టేబుల్ గా ఉంటుంది, కొలాప్స్ అవ్వకుండా. ఈ సంవత్సరం కూడా 101% ఆఫ్ మాన్సూన్స్ వస్తున్నాయని చెప్పారు, ఇంకా ఎక్కువైనా రావచ్చు. ఓకే, అలాగని చెప్పేసి మరి సైక్లోన్స్ వస్తే అది మరి ఇదిగా ఉంటుంది, గ్రోత్ రేట్ మళ్ళీ పడిపోయే అవకాశం ఉంటుంది. బట్ వీ హ్యావ్ ఎ డీసెంట్ అమౌంట్ ఆఫ్ మాన్సూన్. ఓకే, ఈవెన్ మాన్సూన్స్ కూడా మనం డిస్కస్ చేద్దాం. మేబీ టుమారో డే ఆఫ్టర్ టుమారో విల్ డిస్కస్ అబౌట్ మాన్సూన్స్ ఆల్సో. మాన్సూన్స్ గురించి సపరేట్ గా ఒక 1 hour సెషన్ కూడా తీసుకుందాం కావాలంటే. మీకున్న డౌట్స్ అన్ని కావాలంటే ఒక పని చేద్దాం, మండే విల్ టేక్ అబౌట్ మాన్సూన్స్. మీకు కావాలంటే ప్రిపేర్ అయ్యారండి, డౌట్స్ తో రండి. ఏదైనా డౌట్స్ అర్థం కాకపోతే ఎక్కడైనా చదివింటి ఆ కాన్సెప్ట్ ని తీసుకొని రండి, లేదా ప్యూర్ గా తెలియకుండా వచ్చినా ఓకే, ఎనీథింగ్ ఇస్ ఫైన్. యూ కెన్ ఆస్క్ డౌట్స్, ఎనీథింగ్ ఇస్ ఫైన్. సో క్లియర్ గా మండే మనం సౌత్ వెస్ట్ మాన్సూన్స్, నార్త్ ఈస్ట్ మాన్సూన్స్, ఈస్టర్లీ జెట్ స్ట్రీమ్స్, దాని ఇంపాక్ట్ ఆన్ మాన్సూన్స్ ఎలా డివైడ్ అయిపోతున్నాయి, వెస్టర్న్ బ్రాంచ్ ఆఫ్ మాన్సూన్, ఈస్టర్న్ బ్రాంచ్ ఆఫ్ మాన్సూన్, నెక్స్ట్ హిమాలయాస్ కి ఎలా రీచ్ అవుతాయి, హిమాలయాస్ ఎలా కలుసుకుంటాయి, అక్కడ నుంచి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ సెంట్రల్ పార్ట్ కి ఎలా వస్తాయి, నార్త్ ఈస్ట్ మాన్సూన్స్ ఎవరెవరికి ఉపయోగపడతాయి, సౌత్ వెస్ట్ మాన్సూన్స్ ఎవరెవరికి ఉపయోగపడతాయి, అసలు మాన్సూన్ సైకిల్ అంటే ఏంటి, జెట్ స్ట్రీమ్స్ కి మాన్సూన్స్ కి ఏమైనా సంబంధం ఉందా లేదా. ఇది యూపీఎస్ లో 12.5 మార్క్ క్వశ్చన్ గా 2019 లో అడిగాడు. జెట్ స్ట్రీమ్స్ కి మాన్సూన్స్ కి రిలేషన్, ఇండియన్ మాన్సూన్స్ కి ఈస్టర్లీ జెట్స్ కి రిలేషన్ అడిగాడు. సో అటువంటి క్వశ్చన్స్ మీరు బయట బుక్స్ లో దొరకవు, అవన్నీ కూడా మనం మండే డిస్కస్ చేద్దాం. సో బీ ప్రిపేర్డ్ ఫర్ మండే. ఓకే, అది కాకుండా పర్టికులర్ గా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి, ఐ మీన్ చెప్పండి, ఐ క్లియర్ దెమ్. లేకపోతే మనం విల్ గో టు జియోగ్రఫీ.
నేను ఒకటి అనుకుంటున్నాను, రాదర్ దాన్ గోయింగ్ ఒక మంత్ ఒక వీక్ మొత్తం ఒకే సబ్జెక్ట్ కాకుండా, ఇఫ్ యూ చేంజ్ ద సబ్జెక్ట్స్, ఎన్విరాన్మెంట్, డిజాస్టర్ మేనేజ్మెంట్, పాలిటీ చెప్పుకుంటూ వెళ్దామని కొంతమంది నాకు మెయిల్స్ పెట్టారు. ఐ సెడ్ ఓకే, ఒకసారి మిమ్మల్ని అడిగి చేద్దాం అనుకున్నాను అది ఒకసారి. సో ఇఫ్ యూఆర్ ఓకే విత్ దట్, నేనైతే ఫస్ట్ ఒక షెడ్యూల్ వేసుకున్నాను. కానీ నా ఓల్డ్ స్టూడెంట్స్ కొంతమంది సార్ షెడ్యూల్ వచ్చి సార్ ఒక సబ్జెక్ట్ కంప్లీట్ చేసుకుంటూ వెళ్దాం అని చెప్పారు. సో ఐ సెడ్ ఓకే, చలో లెట్ మీ హోల్డ్ దట్, ఐల్ టేక్ డెసిషన్ ఆఫ్ ఎవ్రీ వన్, దెన్ ఐల్ టేక్ ఇట్ అని చెప్పాను. సో అదొకటి. అది కాకుండా ఫస్ట్ కరెంట్ అఫైర్స్ అయిపోగొట్టేసి తర్వాత తిరిగ్గా మనం జోగ్రఫీ జోలికి వెళ్దాం. సో ఐఎమ్ షేరింగ్ మై స్క్రీన్ హియర్. కనిపిస్తుంది అనుకుంటున్నా స్క్రీన్. I think you can see this article, Financial Express లో ఒపీనియన్ పేజ్ లో, అంటే మనకు ఎడిటోరియల్, హిందూలో ఎడిటోరియల్ ఎలా ఉంటుందో ఇక్కడ ఒపీనియన్ పేజ్ వేరే, ఒపీనియన్ పేజ్ ఎలా ఉంటుంది. ఎందుకంటే రకరకాల ఆథర్స్ వాళ్ళ ఒపీనియన్ ని ఇక్కడ ఇస్తుంటారు కాబట్టి. అందులో మిగతా ఆర్టికల్స్ కొంచెం పాలిటిక్స్, క్వాసి జ్యుడిషియల్ ఫంక్షన్స్, ఏంటంటే ఫైనాన్షియల్ ఎక్స్ప్రెస్ నాకు నచ్చింది. రెస్ట్ ఆఫ్ ద పేపర్ మొత్తం ఎకానమీకి సంబంధించింది ఉంటుంది, ఎడిటోరియల్ లో మాత్రం ఎకానమీ ప్లస్ జ్యుడిషియరీ, పాలిటీ కూడా కలిపి ఉంటుంది, సైన్స్ అండ్ టెక్నాలజీ కలిపి ఉంటుంది. పేరుకి ఫైనాన్షియల్ ఎక్స్ప్రెస్, బట్ వీ హ్యావ్ మోర్ దాన్ దట్. ఓకే, సో ఏం ఆర్టికల్ ఇచ్చాడంటే, లెట్ మీ రీడ్ దిస్ ఆర్టికల్. ఈ ఆర్టికల్ చదువుతాను, చదివి మీకు అనిపిస్తాను. ఐ థింక్ మీకు అనిపిస్తుంది అనుకుంటా ఆర్టికల్. ఒకవేళ ఏదైనా ప్రాబ్లం ఉంటే డిస్ప్లేలో నాకు చెప్పండి. ఐ థింక్ యూ కెన్ సీ దిస్ ఆర్టికల్. సబ్డ్యూటెడ్ గ్రోత్, నాట్ ఇన్ఫ్లేషన్ ద రియల్ వరీ. ఇన్ఫ్లేషన్ తగ్గచ్చు, పెరగచ్చు. గ్రోత్ ఉంటే ఇన్ఫ్లేషన్ ఆటోమేటిక్ గా ఉంటుంది. కానీ కేవలం ఇన్ఫ్లేషన్ ఒక్కటే నా ప్రాబ్లం అని అనుకోవద్దు నువ్వు. గ్రోత్ అంతకన్నా పెద్ద ప్రాబ్లం ఉంది. అరే ఇన్ఫ్లేషన్ మే రైస్, ఇన్ఫ్లేషన్ మే కమ్ డౌన్. కేవలం ఇన్ఫ్లేషన్ ని మెజర్ చేసి మాత్రమే నా గ్రోత్ రేట్ అని నువ్వు అనుకోకూడదు. అదే ప్రైస్ రైజ్ జరుగుతూ ఉంటాయి, తగ్గుతూ ఉంటాయి. సప్లై సైడ్ ఏదైనా కన్స్టెంట్స్ ఉంటే పెరుగుతాయి, డిమాండ్ సైడ్ ఏదైనా ఎక్కువ ఉంటే పెరుగుతాయి. ఫర్ ఎగ్జాంపుల్, కొత్త ఐఫోన్ రిలీజ్ అయినప్పుడు మార్కెట్లో ఎంత డిమాండ్ ఉంటుంది, నాకు కావాలి పెద్ద పెద్ద లైన్స్ ఉంటాయి. అది డిమాండ్ సైడ్ ఇంక్రీజ్, డిమాండ్ పుల్ చేస్తున్నాం మనం, అటువంటి ఇన్ఫ్లేషన్. ఒకవేళ ఐఫోన్ తయారు చేసే కంపెనీ చైనాలో, ఫర్ ఎగ్జాంపుల్ కోవిడ్ క్రైసిస్ లో లాక్డౌన్ వచ్చింది, చైనాలో ఐఫోన్స్ తయారు చేయలేకపోతున్నారు. ఏమైంది? సప్లై సైడ్ కన్స్టెంట్స్ ఉన్నాయా? సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక సంవత్సరం, ఒక 1.5 year ముందు ఒక లీటర్ ఆయిల్ ప్యాకెట్ 60 రూపాయల నుంచి 90 రూపాయల వరకు ఉంది. ఎందుకు? చైనా నుంచి మనకు వచ్చే ఆయిల్ అంతా కూడా ఎటువంటి లాక్డౌన్స్, ఎటువంటి హజార్డ్స్ లేకుండా ఈజీగా ఇండియాకి వచ్చేది, ఇండియాలో కూడా బాగా స్ప్రెడ్ అయ్యేది. ఇప్పుడు ఏమైంది? లాక్డౌన్ వచ్చిన తర్వాత సప్లై సైడ్ ఎవరైతే ఉన్నాడో, చైనా ఎవరైతే ఉన్నాడో, మన ఇండియాలో ఉండే లాజిస్టిక్ సెక్టర్స్ ఏవైతే ఉన్నాయో అన్ని ఆగిపోయాయి. సప్లై సైడ్ ఆగిపోయినప్పుడు డిమాండ్ ఏమైనా తగ్గించుకుంటున్నామా? బజ్జీలు తినడం తగ్గించామా? బొండలు తినడం తగ్గించామా? దోశలు ఆయిల్ వేసుకోవడం తగ్గించామా? లాక్డౌన్ వచ్చిందని ఇంకా ఎక్కువ చేసుకుని తింటున్నాం కదా లాక్డౌన్ లో. మరి డిమాండ్ కాన్స్టెంట్ గా ఉంది, సప్లై ఏమో ఆగిపోయింది. మరి ప్రైజులు పెరగవా ఏంటి? పెరుగుతాయి కదా. ఇది సప్లై సైడ్ కన్స్టెంట్స్. డిమాండ్ సైడ్ కన్స్టెంట్స్. సార్ ఇదంతా ఎందుకు చెప్తున్నారు ఇప్పుడు అనొచ్చు. ఈ పారాగ్రాఫ్ లో కింద సైడ్ మీకు కనిపించేది డిమాండ్ సైడ్ గురించి, పైన పారాగ్రాఫ్లలో ఉండేది సప్లై సైడ్ కన్స్టెంట్స్. ఈ ఆర్టికల్లో ఒక కొన్ని పాయింట్స్ చదువుతాను. జంప్ ఇన్ గవర్నమెంట్ స్పెండ్ కుడ్ హెల్ప్. గవర్నమెంట్ ఎక్కువ స్పెండ్ చేస్తే వర్క్ అవుతుంది, బట్ గివెన్ దిస్ ఇస్ అన్లైక్లీ, ద ఎకానమీ నీడ్స్ లిక్విడిటీ అండ్ లో ఇంట్రెస్ట్ రేట్స్. చెప్పండి. Sir, your voice is coming with a low sound, sir. వాయిస్ లో సౌండ్ లో వస్తుందా? We are unable to hear your voice. అందరికి ఇదే ప్రాబ్లం ఉందండి? నో సార్. ఒకసారి అయితే మీ మైక్ ఆన్ ఆఫ్ చేయండి, లేకపోతే లింక్ లో రీజాయిన్ అవ్వండి, లేదా వాల్యూమ్ ఇంక్రీజ్ చేసుకోండి. అందరికి లేదంటే ప్రాబ్లం. బికాస్ నేను ముందు టెస్ట్ చేసుకున్నాను, డమ్మీతో టెస్ట్ చేసుకుని నేను మాట్లాడుతున్నాను బిఫోర్ ద క్లాస్. ఇక్కడ చూడండి. ఇన్ఫ్లేషన్ ఒకసారి చెప్పండి సార్.
అదే అమ్మా, ఇన్ఫ్లేషన్ లో టైప్స్ ఉన్నాయి. మనం ఎలాగ ఎకానమీ మాట్లాడుకున్నప్పుడు ఇన్ఫ్లేషన్ ఇంకొంచెం డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. ఈ ఆర్టికల్ వరకు కన్ఫైన్ చెప్తున్నాను. రిటైల్ ఇన్ఫ్లేషన్ 6.3% వెళ్ళిందంట. రిటైల్ ఇన్ఫ్లేషన్ ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ ఎంఆర్పి సంబంధించిన ఎటువంటి గూడ్స్ ఉన్నా కూడా అదంతా కూడా రిటైల్ ఇన్ఫ్లేషన్ లో చేసుకుంటాం. ఇప్పుడు 40 రూపాయలు ఉండాల్సిన 43 రూపాయలు వేసాడు అనుకో, ఇప్పుడు ఏమైంది? కంట్రీ మొత్తంలో కూడా అవుట్పుట్ పెరుగుతుందా లేదా? ఇప్పుడు 40 రూపాయలు ఇచ్చావు, 43 రూపాయలు ఇస్తున్నాను. ఆ పెరిగిన 3 రూపాయలని కూడా చూపించి ఇది నా గ్రోత్ రేటు అంటుంది ఇండియా. అది తప్పు. అది ఫస్ట్ పారాగ్రాఫ్ లో ఉంది. సెకండ్ పారాగ్రాఫ్ లో ఏముంది? ఎన్ని రోజులు గత 1.5 year గా సప్లై సైడ్ కన్స్టెంట్స్ ఉన్నాయా? అందుకోసమే కదా ఆయిల్ ప్రైసులు పెరిగినాయి, పెట్రోల్ ప్రైసులు పెరిగినాయి, అన్ని పెరిగినాయి. సరే, సప్లై సైడ్ కన్స్టెంట్స్ ఉన్నాయి, డిమాండ్ సైడ్ కన్స్టెంట్స్ ఉన్నాయా? అందరూ లాక్డౌన్ లో ఉండిపోయారు, తినే వాళ్ళు తగ్గిపోయారు, బయటకు వెళ్ళే వాళ్ళు తగ్గిపోయారు, హోటల్కి వెళ్ళే వాళ్ళు తగ్గిపోయారు, అందరూ తగ్గిపోయారు. సప్లై పడిపోయింది, డిమాండ్ పడిపోయింది. ఓకే, ఇంకొక 6 నెలల్లో మళ్ళీ డిమాండ్ పెరుగుతుంది కదా, అందరం ఆగిన్నామా? ఫర్ ఎగ్జాంపుల్ నేనే చూసుకుంటాను. నా ఫోన్ ఉంది, ఆల్మోస్ట్ 4 years అయింది, మారుద్దామని చూస్తున్నాను. కొత్త ఫోన్ల కోసం వెయిట్ చేస్తున్నాను. డిసెంబర్ లో వస్తాయంట, వెయిట్ చేస్తూ ఉన్నాను. సో డిమాండ్ పెరుగుతుందా లేదా డిసెంబర్ లో? నా ఒక్కడి వల్లే కాదు, మీలాంటి లక్షల కోట్ల మంది వల్ల పెరుగుతుందా లేదా? ఇంకా 6-7 months లో, ఇన్ని రోజులు లాక్డౌన్ ఉంది కాబట్టి డిమాండ్ రెడీగా ఉంది. ఇంకో 6 నెలల్లో అంత లోపల సప్లై సైడ్ కన్స్ట్రెంట్స్ తీర్చుకోండి. కేవలం ఇన్ఫ్లేషన్ ని చెప్పేసి మా గ్రోత్ రేట్ బాగుంది అనుకుంటే తప్పు. ఇన్ఫ్లేషన్ వేరు, గ్రోత్ రేట్ వేరు. రెండింటిని కలిపి చూడొద్దు. సప్లై ఆగిపోయింది, డిమాండ్ ఆగిపోయింది. డిమాండ్ 6 నెలల్లో పెరగబోతుంది. థర్డ్ వేవ్ వచ్చినా రాకపోయినా డిమాండ్ పెరుగుతుంది. ఎన్ని రోజులు ఆగుతాడు కొనుక్కుండా ఎవడైనా మనిషి? సో సప్లైని ఈజ్ చేయాల్సిన బాధ్యత నీది. నీది అంటే గవర్నమెంట్. నేను తిట్టట్లేదు, గవర్నమెంట్ అంటున్నాను. ఇక్కడ ఇచ్చిన ఆర్టికల్ ప్రకారం ఏమంటున్నాడు? నీ లారీలు సరిగ్గా చూసుకో, నీ ట్రాన్స్పోర్టేషన్ సరిగ్గా పెట్టుకో, అన్లాక్ డౌన్ చేసుకుంటూ వెళ్ళు, ట్యాక్స్లు తగ్గించుకుంటూ వెళ్ళు, పెట్రోల్ ప్రైసులు తగ్గి, డీజిల్ ప్రైసులు తగ్గి, వీళ్ళైతే స్టేట్స్ ని తిట్టైనా సరే డీజిల్, ట్యాక్స్, పెట్రోల్ ని జిఎస్టీ లోకి తీసుకురా. ఐజిఎస్టీలు తగ్గించుకో, ఎస్జిఎస్టీలు తగ్గించుకో, సిజిఎస్టీ మాట వినకపోతే జిఎస్టీ వాళ్ళకి కాంపన్సేషన్ ఇవ్వు. యాక్ట్ లో ఉంది కదా. ఇవన్నీ ఇచ్చి సప్లై సైడ్ కన్స్టెంట్స్ తొందరగా క్లోజ్ చేసేవయ్యా. క్లోజ్ చేసిన తర్వాత డిమాండ్ ఆటోమేటిక్ గా రైజ్ అవుద్ది, సప్లై డిమాండ్ మ్యాచ్ అయిపోద్ది, ఇన్ఫ్లేషన్ తగ్గిపోద్ది, గ్రోత్ రేట్ పెరుగుద్ది. ఇది ఈ ఆర్టికల్లో వచ్చిన జిస్ట్. నేను ప్రతి ఒక్క లైన్ చదవాలనుకోవట్లేదు, ఎందుకంటే అలా చదువుకుంటూ పోతే ఏదో డిక్టేషన్ చేసినట్టు ఉంటుంది అని నేను అనుకుంటున్నాను. మీ ఇష్టం, లైన్ ని చదివితే ఉపయోగం లేదు. అందుకోసమే మీరు వచ్చే ముందే నేను మొత్తం ఆఫ్టర్నూన్ చదివి పెట్టుకున్నాను. దీని యొక్క జిస్ట్ ని కలిపి చెప్తున్నాను. హెచ్ఎస్బిసి వాడు ఇచ్చాడు, మొమెంటమ్ రిమైండ్ ఎలివేటెడ్ అట్ 7.9% క్వార్టర్ ఆన్ క్వార్టర్, సీజనల్ అడ్జస్టెడ్ యాన్యువలైజ్డ్ ఇన్ఫ్లేషన్ అడ్జస్ట్ చేసుకుంటూ పోయాడు. దెర్ ఈస్ నో కాజ్ ఫర్ అలారం. ఇక్కడ చూడండి ఇంకోటి, ఇక్కడ to begin with, the moderate of global food prices should continue and the prices of crude oil too need to plateau. Plateau అంటే ఏదో కాదు, తగ్గడము. ప్లాట్యూ అంటే లెవెల్ చేయడము. ప్లాట్యూ అంటే ఎకానమీ టర్మ్స్ లో, జోగ్రఫీ టర్మ్స్ లో ప్లాట్యూ అంటే పలక, అంటే మౌంటైన్, ప్లాట్యూ ప్లెయిన్, అది వేరు. దాన్ని ఎకనామీ టర్మ్స్ లో వాడుతుంటారు, సదను చేయడము, లెవెల్ చేయడం అని చెప్పి. స్పైక్స్ ని ప్లాట్యూ చేయమన్నట్టు. ఎట్ హోమ్ సప్లై సైడ్ డిస్ట్రప్షన్స్ నీడ్ టు బి ఫుల్లీ అడ్రస్డ్. చూడండి ఇక్కడ, ఐ థింక్ నా మౌస్ పాయింటర్ మీకు కనిపిస్తుంది అనుకుంటా. ఎట్ హోమ్ కొంచెం హైలైట్ చేస్తూ చెప్పండి సార్. అది అంటే కొంచెం ఏదైనా కలర్ ఇండికేషన్స్ చేస్తే కొంచెం ఇది అనుకున్నా నేను, కానీ దీనిలో రావట్లేదు నాకు. ఇది ఫైనాన్షియల్ ఎక్స్ప్రెస్ వాళ్ళ పేపర్ కాబట్టి రావట్లేదు. ఐ థింక్ మౌస్ పాయింటర్ కనిపిస్తుంటే, మౌస్ పాయింటర్ దగ్గర ఎట్ హోమ్ సప్లై సైడ్ డిస్ట్రప్షన్స్ నీడ్ టు బి ఫుల్లీ అడ్రస్డ్. సప్లై సైడ్ డిస్ట్రప్షన్స్ ముందు మీకు తెలుసు కాబట్టి, ఇది నీ దేశం కాబట్టి ముందే కనుక్కొని పెట్టుకోండి. ఓకే, ఫుల్లీ అడ్రస్. దిస్ ఈస్ ఇంపార్టెంట్ బికాస్ ద సెకండ్ హాఫ్ ఆఫ్ ది ఇయర్, నెక్స్ట్ వచ్చే 6 నెలల్లో, కుడ్ సీ ఏ డిమాండ్ పుల్ రైజ్ ఇన్ ద ప్రైజెస్ ఆఫ్ గుడ్స్ అండ్ ఆల్సో ఫర్ సర్వీసెస్. సో ఆ సర్వీసెస్ ని డిమాండ్ కి రీచ్ అవ్వగల ప్రొడక్షన్ తయారు చేసి పెట్టుకొని మీరు గ్రోత్, ఇన్ఫ్లేషన్ గురించి మాట్లాడుకోండి. అంతేగాని ఇన్ఫ్లేషన్ పెరిగిందని చెప్పేసి గ్రోత్ పెరిగింది అనుకుంటే పప్పులో ఉప్పులో కాలేసినట్టే, సింపుల్. ఓకే, అదే ఒకటి. ఫైనాన్షియల్ ఎక్స్ప్రెస్ గురించి వచ్చిన ఆర్టికల్, ఒక ఆర్టికల్. డిమాండ్ పెరిగితే ఇన్ఫ్లేషన్ తగ్గుతుంది సార్? డిమాండ్ పెరిగి సప్లై కూడా పెరిగితే లెవెల్ అయిపోద్ది. సప్లై ఎవడు ఇవ్వట్లేదు, సింపుల్ లాజిక్. సప్లై ఆగిపోయింది, డిమాండ్ ఒక్కటే పెరిగింది, ఏం లాభం? ఇప్పుడు బ్లాక్ టికెట్స్ ఉన్నాయి, సినిమా రిలీజ్ ఉంది, 100 సీట్లే ఉంటాయి, 200 సీట్లే ఉంటాయి అనుకో థియేటర్లో. పవన్ కళ్యాణ్ సినిమా ఫస్ట్ మార్నింగ్ రిలీజ్ అయింది. నాకు టికెట్ కావాలి, నీకు టికెట్ కావాలి, నేను ఇంకో 100 ఎక్స్ట్రా పెట్టి తీసుకుంటాను. సీట్లు లిమిటెడ్ ఉన్నాయి.
నువ్వు సప్లై పెంచుకొని బాల్కనీ ఎక్స్ట్రా బాల్కనీ 3 థియేటర్లు 5 థియేటర్లు పెట్టుకుంటే నువ్వు ఒకే రేటుకి కొంటాము. సప్లై ఆగిపోయింది, డిమాండ్ ఏమో పెరిగిపోయింది, మన ఇద్దరం చూడాలనుకుంటున్నాం. పెరుగుతాయి, ఖచ్చితంగా పెరుగుతాయి ప్రైజెస్. అంటిల్ అండ్ అన్లెస్ యూ ఇంక్రీజ్ ద సప్లై, నో నీడ్. అందుకోసమే కదా థియేటర్లు పెంచుకుంటూ పోయింది వాళ్ళు. కొన్ని థియేటర్లు అంటే బ్లాక్ మార్కెట్ పెరుగుద్ది, అదే మనమే సంపాదించుకొని థియేటర్లకు ఇచ్చుకుందామని సినిమాలు పెంచుకున్నారు, థియేటర్లు పెంచుకున్నారు. సార్ చెప్పండి. ఇన్ఫ్లేషన్ గురించి బేసిక్ గా చెప్పండి సార్. ఇన్ఫ్లేషన్ అదే మా ప్రైస్ రైజ్ ని ఇన్ఫ్లేషన్ అంటాము, సింపుల్ గా చెప్పాలంటే. ఆ ప్రైస్ రైజ్ లో అదే చెప్తున్నాను కదా, ఎకానమీ గురించి నా యూట్యూబ్ ఛానల్లో ఇన్ఫ్లేషన్ మీద ఒక 5-6 వీడియోలు చేశాను, అవి చూడండి. ఎలాగో మనం జాగ్రఫీ తర్వాత ఎకానమీ కూడా డిస్కస్ చేస్తాం కాబట్టి ఇన్ఫ్లేషన్ గురించి ఒక 1 to 2 hours క్లియర్ గా మాట్లాడుకుందాం. బట్ బేసిక్ గా ఈ ఆర్టికల్లో ఇచ్చినంత వరకు మీకు అర్థమయ్యే విధంగా డిమాండ్ పుల్, కాస్ట్ పుష్ అనే 2 ఇన్ఫ్లేషన్ల గురించి మాట్లాడాను నేను. ఓకేనా? సో ద అప్కమింగ్ క్రైసిస్ ఇన్ ఇండియన్ ఫెడరలిజం. మన గొడవ జరిగింది కదా, సెంట్రల్ గవర్నమెంట్ అనేది లేదు, కేవలం యూనియన్ గవర్నమెంట్ అనేది ఉంది, స్టేట్స్ ఫెడరలిజం. ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ ఏమంటుంది కొత్తగా, అలాంటప్పుడు ఫెడరలిజం అనే పదం కూడా లేదు కదా రాజ్యాంగంలో, సెంట్రల్ అనే పదం లేదు, ఓకే, ఫెడరలిజం అనే పదం లేదు కదా, మేమేమైనా ఫెడరల్ పవర్స్ ని లాక్కుంటున్నామా? లేదు కదా, ఫెడరలిజం ని రెస్పెక్ట్ చేస్తూనే ఉన్నాం కదా. సో అలాంటప్పుడు ఆ డిఫరెన్స్ ని పెట్టద్దు అని. దానికి ఎందుకంటే ఇక్కడ చూడండి ఒకసారి, ఈ ట్యాబ్ లో 15th ఫైనాన్స్ కమిషన్ లో ఒక రికమెండేషన్ చాలా బాధేసింది అందరినీ. ఇన్కమ్ డిస్టెన్స్ అంటే స్టేట్స్ కి డబ్బులు ఎలా అలొకేట్ చేస్తారు అంటే, యూ కెన్ సి 45% ఇన్కమ్ డిస్టెన్స్, పూర్ రిచ్ డిఫరెన్సెస్ ని బట్టి. 1971 పాపులేషన్ లో అయితే 0%, 2011 పాపులేషన్ సెన్సెస్ ప్రకారం 15% డబ్బులు ఇస్తారు. 14 సెన్సెస్ ఎంత ఉంది? 17%. 1971 సెన్సెస్ నుంచి ఉంటే 2011 సెన్సెస్ నుంచి 10% ఉంది. ఇప్పుడు 15% దాని నుంచి ఇస్తున్నారు. అంటే 2011 సెన్సెస్ లో ఏమైంది, యూపీ బీహార్ వాడు సౌత్ ఇండియా మొత్తం అన్ని స్టేట్స్ కలిపితే ఒక యూపీ బీహార్ లోనే పాపులేషన్ ఈక్వల్ గా ఉంటుంది. అంటే ఇన్ని రోజులు ఒక 2 స్టేట్స్ కి ఇచ్చిన డబ్బులు సౌత్ ఇండియా, సదరన్ సైడ్ ఆఫ్ ఇండియా మొత్తానికి ఇవ్వాల్సి వస్తుంది. దానివల్ల సదరన్ సైడ్ ఆఫ్ ఇండియా అన్జస్ట్ కి గురయ్యే అవకాశం ఉంది, జరుగుతుంది కూడా. అందుకోసమే ఆ గొడవ అంతా కూడా. పాపులేషన్ ని కంట్రోల్ చేయండి, మీరు కంట్రోల్ చేయకపోతే పాపులేషన్ రైజ్ జరుగుతూనే ఉంటుంది. 139 కోట్లు వచ్చేసింది ఆల్రెడీ, ఇంకా చైనాకి దగ్గరలో ఉన్నాం మనము. ఈ 10% కాస్త 15% ఎప్పుడైతే చేశామో, ఒక్కసారిగా సదరన్ సైడ్ ఆఫ్ ఇండియాలో పాపులేషన్ ని కంట్రోల్ చేసిన సదరన్ సైడ్ ఆఫ్ ఇండియాలో వాళ్ళకి నెగిటివ్ గా వెళ్ళిపోయింది. ఏరియా సైజు 15%. ఇది తగ్గించాలి. రాజస్థాన్కి ఎక్కువ వెళ్తుంది, గుజరాత్ కి ఎక్కువ వెళ్తుంది, మధ్యప్రదేశ్ కి ఎక్కువ వెళ్తుంది, యూపీకి ఎక్కువ వెళ్తుంది, వెస్ట్ బెంగాల్ కి ఎక్కువ వెళ్తుంది, కేరళకి, తమిళనాడుకి, కర్ణాటకకి తక్కువ వస్తాయి. ఫారెస్ట్ కవర్ చూడండి తీసేశారు. ఫారెస్ట్ అండ్ ఎకాలజీ అంటే కేవలం ఫారెస్ట్ కవరే కాకుండా ఫారెస్ట్ అండ్ ఎకాలజీ, ట్రీ కవర్, ఫారెస్ట్ కవర్ రెండింటిని కలిపి పెట్టారు. డెమోగ్రఫిక్ పర్ఫార్మెన్స్ అంటే టోటల్ ఫెర్టిలిటీ రేట్ ఎవరికైతే తక్కువ ఉంటుందో దాన్ని మేనేజ్ చేసుకుంటూ వచ్చారు. వీళ్ళు ఏమంటున్నారంటే, సరే 2011 పాపులేషన్ సెన్సెస్ ప్రకారం తీసుకుంటాము, అలా తీసుకుంటే యూపీ బీహార్కి ఎక్కువ వస్తుంది, ఓకే, 15% అది తీసుకొని ఆల్మోస్ట్ 12.5% ఫెర్టిలిటీ రేట్ ఈక్వల్ గా తీసుకొని ఇస్తున్నాం కదా, అలాంటప్పుడు సదరన్ సైడ్ ఆఫ్ ఇండియా స్టేట్స్ కూడా బాగుపడతాయి కదా అని ఒక వాదన ఇచ్చారు. ట్యాక్స్ ఎఫర్ట్ 2.5. ఆంధ్ర గవర్నమెంట్ చాలా లూజ్ అవుతుంది ట్యాక్స్ ఎఫర్ట్ తీసుకుంది అంటే, ఫిజికల్ డిసిప్లిన్ లేకపోతే ఈ 2.5% ఇవ్వరు అనమాట. సో ఇన్ ఆంధ్రప్రదేశ్ ఈస్ గోనా లూజ్ హ్యూజ్ చంక్ ఆఫ్ మనీ బికాస్ ఆఫ్ ద ట్యాక్స్ ఎఫర్ట్. అది ఈ ఆర్టికల్ లో ఉంది. దాన్ని కలిపాడు 1971 సెన్సెస్ దాన్ని ఒకటి. అలాగే బిగ్ వర్సెస్ స్మాల్ స్టేట్స్ లో అమెరికాని ఇండియాని కంపేర్ చేస్తూ చెప్పాడు. అరే అమెరికా తీసుకున్నాం అనుకో, ఒక్కో స్టేట్ నుంచి ఇద్దరు మనుషులు సెనేట్ లోకి పంపించుకుంటాము, దానివల్ల అడ్వాంటేజ్ ఏంటి, చిన్న స్టేట్స్ అని వాళ్ళకి ఈక్వల్ రిప్రజెంటేషన్ ఇస్తాము, దాంతో పాటు ఫెడరలిజం అనే కాన్సెప్ట్ కి రెస్పెక్ట్ ఇచ్చినట్టు ఉంటుంది. కానీ ఇండియాలో అలా కాదు. యూపీ బీహార్ నుంచి ఆల్మోస్ట్ ఒక 100 మంది ఉంటే, ఆంధ్రప్రదేశ్ నుంచి 20 మంది, తెలంగాణ నుంచి ఒక 20 మంది, తమిళనాడు నుంచి ఒక 40 మంది అంతే ఉన్నారు. అంటే 4-5 స్టేట్స్ కలిపితే తప్ప అక్కడ 2 స్టేట్స్ కి ఈక్వల్ కావట్లేదు. దానివల్ల ఈక్వల్ ప్లే లేదా ఈక్వల్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ మనీ, ఈక్వల్ ఇంపార్టెన్స్, ఈక్వల్ మినిస్ట్రీలు జరగవు అని దీనిలో ఆర్గ్యూ చేశాడు. సో ఇండియన్ స్ట్రక్చర్ ఎలా ఉంది అమెరికన్ స్ట్రక్చర్ తో కంపేర్ చేసుకుంటూ అని. ఓకే, సో అదొకటి. ఇది దిస్ ఇస్ ఆర్టికల్ అప్కమింగ్ క్రైసిస్ ఇన్ ఇండియన్ ఫెడరలిజం. సో ఆ పాపులేషన్ కనుక మారుస్తే we gonna lose a huge chunk of money, particularly in the southern side of Indian states. Okay, so అది పక్కన పెడితే
ఈరోజు హిమాలయస్ డివిజన్ గురించి మాట్లాడదాం అనుకున్నాను. యూ కెన్ సీ దిస్ స్క్రీన్. హిమాలయాల్ని ఎలా డివైడ్ చేయాలి? ఫస్ట్ లెట్ మీ డ్రా దిస్ 1 minute. మీకు ఒక ట్రిక్ చెప్తాను, హిందూ పేపర్ ఎలా చదవాలి అని. అట్ ద ఎండ్ ఆఫ్ ద క్లాస్, డోంట్ లూజ్ అవే, ఎగ్జిట్ అవ్వద్దు. ద ఎండ్ ఆఫ్ ద క్లాస్ చెప్తాను. గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్, చెప్పండి సార్, మనం ఇందాక ఆయిల్ ఇంపోర్ట్స్ గురించి మనం మాట్లాడుకున్నాం కదా సార్, కోవిడ్ టైం నుంచి. అవునండి. అది మనకు ఒక చైనా నుంచేనా, లేకపోతే మలేషియా, ఇండోనేషియా? ఉన్నాయి. ఇప్పుడు పామాయిల్ ఉంది. పామాయిల్ అయితే విల్ గెట్ ఫ్రమ్ మలేషియా, వియట్నాము, కంబోడియా, లావోస్, ఈక్వటోరియల్ కంట్రీస్ అన్నిటి నుంచి వస్తుంది. అంటే మేజర్ చంక్ సన్ఫ్లవర్ ఆయిల్ గురించి, సీసమ్ ఆయిల్ గురించి మాట్లాడుతున్నాను. అంటే మేజర్ చంక్ ఇండియన్స్ పడేది నువ్వుల నూనె, సన్ఫ్లవర్ ఆయిల్. పామ్ ఆయిల్ విల్ గెట్ ఫ్రమ్ మలేషియా, సింగపూర్, ఇండోనేషియా, జకర్తా ఐలాండ్స్, బోర్నియో ఐలాండ్స్ అంటే బోర్నియా మొత్తం కూడా పామ్ ఆయిల్ ప్లాంట్స్ అక్కడ నుంచైనా వస్తాయి. సో అక్కడే అని కాదు, మెజారిటీ మనకు వచ్చే ఆయిల్ మేజర్ షేర్ అక్కడ నుంచి వస్తుంది. నా ఉద్దేశం అంత, అంతకు మించి ఏం కాదు. ఓకే సార్, థ్యాంక్ యూ. ఓకే, యా, దీన్ని పామీర్ నాట్ అంటాం. పామీర్ నాట్ అంటే ఒక ముడేసినట్టు ఉంటుంది. ఎందుకు అంటే ఈ ఆఫ్ఘనిస్తాన్ నుంచి వచ్చే మౌంటైన్స్, హిందూకుష్ మౌంటైన్స్, కుండ్లున్ మౌంటైన్స్, కారాకోరం, లడక్ అన్ని అక్కడ కలిసినట్టు ఉంటాయి అనమాట. అందుకోసం దాన్ని పామీర్ నాట్ అంటాం. పేరుకి హిందూ అని ఉన్న, హిందుస్థాన్ అని ఉన్న హిందూకుష్ మౌంటైన్స్ మనవి కాదు. ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్ వెళ్ళిపోతాయి, కొంచెం పాకిస్తాన్ లో ఆఫ్ఘనిస్తాన్. కుండ్లున్ మౌంటైన్స్ కూడా మనవి కాదు, ఇట్ బిలాంగ్స్ టు చైనా. ఓకే, వైగర్ ముస్లిమ్స్ ఇక్కడ ఎక్కువ ఉంటారు. దాని కింద ఉండే రీజియన్స్, ఎవరన్నా మైక్ అన్మ్యూట్ చేస్తుంటే మ్యూట్ చేయండి. ఇట్ ఇస్ గెటింగ్ డిస్టర్బెన్స్ ఫర్ మీ. యా, ఐ థింక్ యూ కెన్ సీ ద స్క్రీన్. సో ఫస్ట్ మౌంటైన్ ఇన్ ఇండియా ఈస్ కారాకోరం. పెద్ద మౌంటైన్స్, లాఫ్టీ మౌంటైన్స్, ఎత్తైన కొండలు, ఎంత పెద్ద మంచునైనా ఆపగల కొండలు, ఎంత పెద్ద గాలులైన ఆపగల కొండలు కారాకోరం మౌంటైన్స్. ఫస్ట్ ఫామ్ అయిన కొండలు కూడా కారాకోరం మౌంటైన్స్. దాని కింద లడక్ మౌంటైన్స్, పాపం ఓల్డ్వి, రగ్గుడు, ముక్కలు ముక్కలు అయిపోయినాయి ఇప్పటికే. జస్కర్ మౌంటైన్స్, ఐస్ ఎక్కువ ఉంటుంది. కారాకోరం కూడా ఐస్ ఎక్కువ ఉంటుంది. గ్రేట్ హిమాలయాస్, ఆ పేర్లోనే ఉంది, బాహుబలి లాగా గ్రేట్ హిమాలయాస్. ఈ మధ్యలో చిన్న పీర్ పంజల్ మౌంటైన్స్ ఉంటాయి. ఓకే, అంటే ఒక పెన్నుకి క్యాప్ లాగా, గ్రేటర్ హిమాలయాస్ కి ఇలా క్యాప్ లాగా ఉంటుంది. శివాలిక్ మౌంటైన్స్, యూ కెన్ సీ హియర్. కారాకోరం, లడక్, జస్కర్ రేంజెస్, గ్రేటర్ హిమాలయాస్. ఇంకా కైలాష్ రేంజ్ అంటారా, అలా జమ్మూ కాశ్మీర్ నుంచి నేపాల్కి వెళ్ళిపోతాయి. ఓకే, నేపాల్, మానస్ సరోవరు, ఇట్ ఈస్ ఎ పార్ట్, అంతే, ఇట్ ఈస్ ఎ పార్ట్ ఆఫ్ కారాకోరం. సో అక్కడ నుంచి కైలాష్ రేంజెస్ నుంచి, కైలాష్ రేంజెస్ మనకి ఎందుకు ఇంపార్టెంట్ అంటే, మన నదులు, ఇండస్ నది, సట్లజ్ నది, గంగోత్రి, యమునోత్రి, బ్రహ్మపుత్ర, ఇవన్నీ ఇక్కడ నుంచి ఆరిజిన్ అవుతాయి, కైలాష్ రేంజెస్ నుంచి ఆరిజిన్ అవుతాయి. ఈవెన్ దో దట్ ఈస్ నాట్ పార్ట్ ఆఫ్ ఇండియా, ఇట్ ఈస్ ఎ పార్ట్ ఆఫ్ చైనా. అక్కడ మనకు మానస్ సరోవర్ యాత్రకి వెళ్ళే వాళ్ళు కూడా కైలాష్ రేంజెస్ లో ఉంటారు. ఆర్డర్ గుర్తుపెట్టుకోండి: కారాకోరం, లడక్, జస్కర్, గ్రేటర్ హిమాలయాస్, ఇక్కడ పీర్ పంజల్ ఉంటుంది, పీర్ పంజల్ అండ్ శివాలిక్స్. ఆర్డర్ ఇలాగైనా ఎలాగైనా అనుకోవచ్చు. ఈ ఆర్డర్ ని కూడా ప్రిలిమ్స్ అడుగుతాడు. ఏ మౌంటైన్ తర్వాత ఏ మౌంటైన్ వస్తుంది? లడక్ తర్వాత జస్కర్ వస్తుందా? లడక్ తర్వాత అంటే ఇఫ్ యూ గో ఫ్రమ్ నార్త్ టు సౌత్, సౌత్ టు నార్త్, ఇంక్రీజింగ్ లాటిట్యూడ్స్, డిక్రీజింగ్ లాటిట్యూడ్స్. ఇంక్రీజింగ్ లాటిట్యూడ్స్ అంటే ఎలా వెళ్తారు? 0 నుంచి 10, 20, 30, 40 ఇంక్రీజింగ్ లాటిట్యూడ్స్ అంటే నార్త్ డైరెక్షన్ కి వెళ్తారు. డిక్రీజింగ్ లాటిట్యూడ్స్ అనే పదం ఎక్కడైనా యూజ్ చేస్తే దాని అర్థం ఏంటి? 90 నుంచి 0కి వస్తూ ఉంటారు. 90, 80, 70, 60, 40, 30, 20, 10 అలా కిందకు వస్తూ ఉంటారు.
సో ఇంక్రీజింగ్ లాటిట్యూడ్స్ లో అసెండింగ్ ఆర్డర్ లో అరేంజ్ చేయండి అంటే ఇంక్రీజింగ్ లాటిట్యూడ్స్ అంటే ఢిల్లీ నుంచి జమ్మూ కాశ్మీర్ పోతున్నాం అనుకోవాలి. అసెండింగ్ ఆర్డర్ అంటే కింద నుంచి వరకు శివాలిక్ మౌంటైన్స్, గ్రేటర్ హిమాలయాస్, ఐ మీన్ పీర్ పంజులు, గ్రేటర్ హిమాలయాస్, జస్కర్, లడాక్, కారాకోరం ఈ రేంజ్ లో వెళ్ళాలి. సో దీని మీద కూడా ఒక ప్రాబుల్ క్వశ్చన్ రావచ్చు. అదొకటి. ఒక మౌంటైన్ యొక్క ఇంపార్టెన్స్ చెప్తాను ఇప్పుడు మీకు. కారాకోరం మౌంటైన్స్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటంటే సో లాఫ్టీ, చాలా పెద్ద మౌంటైన్స్, ఎప్పుడు మంచుతో ఉన్న మౌంటైన్స్, రోడ్లు కట్టడం కూడా చాలా డిఫికల్ట్ ఉన్న మౌంటైన్స్, సియాచిన్ గ్లేషియర్స్, కేటు పర్వతాలు లాంటి మౌంటైన్స్ ఉన్న ప్రదేశము కారాకోరం మౌంటైన్స్. -60 degrees టెంపరేచర్ ఉంటుంది కారాకోరంలో. ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ టు క్రాస్ కారాకోరం. యూ మే క్రాస్ లడాక్, యూ మే క్రాస్ జస్కర్, యూ మే క్రాస్ ఈవెన్ గ్రేటర్ హిమాలయాస్. కానీ కారాకోరం క్రాస్ చేయడం అంత ఈజీ కాదు. సో కాంప్లెక్స్, చాలా కాంప్లెక్స్, బ్రాడ్ గా ఉంటాయి కొంచెం. సార్ ఇంకొచ్చిన డౌట్ దానికి చెప్పండి. సార్, ఇప్పుడు కారాకోరంలో ఇప్పుడు మౌంటైన్స్ గురించి మీరు చెప్తున్నారు సార్. ఆ ఏరియా అంటే ఇప్పుడు అది లడాక్ రేంజ్ లోకి వస్తుంది కదా. ఇప్పుడు అక్కడ పాపులేషన్ లడాక్ ఎట్లా? పైన. ఓకే, లడాక్ పైన పాపులేషన్ ఎవరు పైన. ఉంటారు కదా? పాపులేషన్ కానీ ఎవరు ఉంటారు సార్? దట్ ఈస్ ఎ పార్ట్ ఆఫ్ పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ అండ్ చైనా ఆక్యుపైడ్ కాశ్మీర్. కానీ అది మందే అనుకొని చదువుకోవాలి మనం. అందుకోసం మన అసెంబ్లీ మన పార్లమెంట్ లో కూడా కొన్ని సీట్లు వాళ్ళ కోసం తీసి పెట్టినాం. ఎప్పుడోసారి మన కారాకోరం మళ్ళీ ఆక్యుపై చేసుకుంటాం, వాళ్ళకి ఎంపీ సీట్లు ఇస్తామని చెప్పేసి మనం 545 అలా తీసి పెట్టింటాం కొన్ని. సో మీరు చదివి అంటారు పాలిటీలో, మనం చెప్పిన ఫిగర్ ఒకటి ఉంటుంది, మనకు ఉన్న ఎంపీ సీట్లు కొంతమంది అంటారు. సో కారాకోరం చాలా రగ్గుడు, ఇంపాసిబుల్ టు క్రాస్. దాని కిందనే లడక్ ఎందుకు న్యూస్ లో ఉంది అంటే, 1 370 తీసేసిన తర్వాత దానికి అటానమస్ స్టేటస్ ఇచ్చేసి దాన్ని యూనియన్ టెరిటరీగా మార్చేశారు. 2019 సంవత్సరంలో ఫస్ట్ టైం, ఈ 70 ఏళ్ల సంవత్సరం అంటే అప్పటికి 70 years అయింటది, 72 అవుద్ది. ఇన్ని సంవత్సరాల్లో ఫస్ట్ టైం గ్రిడ్ కి లడక్ ని ఇంట్రడ్యూస్ చేశారు. అంటే ఇండియన్ గ్రిడ్ కి లడక్ గ్రిడ్ కి కాంబినేషన్ జరిగింది. అంటే ఇన్ని రోజులు మరి పవర్ లేదా వాళ్ళకి? ఉంది. డీజిల్ జనరేటర్లు, సోలార్ పవర్ జనరేటర్లు, విండ్ వేన్స్లు, హైడల్ పవర్లు, ఆడ ఇండస్ట్రీ పవర్ ఉంటుంది అనమాట లడక్ రేంజెస్ లో. హైడల్ పవర్, చిన్న స్మాల్ హైడల్ పవర్, వీటితో మాత్రమే బతికే వాళ్ళు. మెయిన్ గ్రిడ్ పవర్ ఉండేది కాదు వాళ్ళకి. ఫస్ట్ టైం 2019లో లింక్ చేశారు. అదొకటి గుర్తుపెట్టుకోవాలి, దానివల్ల ఉంది. అది కాకుండా ఇంకా ప్యాంగ్యాంగ్ సో లేక్ దగ్గర ఆక్యుపై చేయడము, ఆ చుట్టుపక్కల లడక్ రేంజ్ లో చైనా వాళ్ళు రావడము, దాని వల్ల కూడా కొన్ని కరెంట్ అఫైర్స్, అంటే మీరు కరెంట్ అఫైర్స్ చదివేటప్పుడు మీరు చూసుకోవచ్చు. జస్కర్ అంటే లడక్ రేంజెస్ కూడా చెప్పుకోవాలి. అది మోస్ట్ రగ్గుడ్ మౌంటైన్స్, ముక్కలు అయిపోయి ఉంటాయి. మీరు ఈ సినిమా చూడండి, డియర్ కామ్రేడ్ లో ఒక లవ్ ఫెయిల్యూర్ బ్రేకప్ సాంగ్ ఉంటుంది, ఎటు పోనే అని. ఆ మూవీలో జరిగేదంతా కూడా లడక్ రేంజెస్ లో జరుగుతుంది అదంతా కూడా. ఓకే, సో అక్కడ ఉండే ఆల్చి మొనాస్ట్రీ, బుద్ధిస్ట్ అయిన హీరో వెళ్తాడు చూసారా, అది యూపీఎస్ లో అడిగాడు. ఆల్చి మొనాస్ట్రీ ఏ స్టేట్ లో ఉందని అడిగాడు. లడక్ లో ఉండే మౌంటైన్స్ అంతా కూడా రగ్గుడ్ మౌంటైన్స్, ముక్కలు అయిపోయి ఉంటాయి. అటువంటివి కొన్ని సినిమాలు తీసుకుని నేర్చుకోవచ్చు మనం. జస్కర్ మౌంటైన్స్, నిజం చెప్పాలి అంటే ద కాశ్మీర్ పార్ట్, ద ఉరీ సెక్టర్ కన్నా పైన ఉండేది. కార్గిల్, ఈ కొంచెం కాంప్లెక్స్ జియో పొలిటికల్ సిస్టమ్స్ అన్ని ఉంటాయి చూసారా, అవి జస్కర్ మౌంటైన్స్ లో ఉంటాయి. దాని కింద ఉండేది గ్రేటర్ హిమాలయాస్. ఆ పేర్లోనే ఉంది, ఎత్తైన పర్వతాలు, వన్ ఆఫ్ ద మేజర్. ఎందుకు ఇది ఇంపార్టెంట్ అంటే, గ్రేటర్ హిమాలయాస్ కనుక లేకపోతే సౌత్ వెస్ట్ మాన్సూన్స్ ఇండియాలో ఆగేవి కాదు. మరి కారాకోరం లేకపోతే ఏమయ్యేది? నార్త్ ఈస్ట్ మాన్సూన్స్ ఇండియాలో ఆగేవి. I'll tell you one more example. Let me clear this and ఒక మాన్సూన్స్ ని, రోల్ ఆఫ్ మాన్సూన్ ఒకటి చెప్తాను మళ్ళీ ఇంకొకసారి, సో కన్ఫ్యూజన్స్ లేకుండా. చాలా ఇంపార్టెంట్ కూడా. ఇప్పుడు గ్రేటర్ హిమాలయాస్ లేకపోతే ఏమయ్యేది? ఇటు వచ్చే సౌత్ వెస్ట్ మాన్సూన్ ఇప్పుడు వస్తున్నాయి కదా, ఇప్పుడు వర్షం పడుతుంది హైదరాబాద్ లో అయితే. ఈ సౌత్ వెస్ట్ మాన్సూన్స్ అన్ని ఎక్కడికి వెళ్ళిపోతాయి? ఇక్కడికి వెళ్ళిపోతాయి. శివాలిక్ పర్వతాలు దాటి కొన్ని సార్లు గ్రేటర్ హిమాలయాస్ లోకి వెళ్ళిపోతాయి. శివాలిక్ మౌంటైన్స్ లో మాక్సిమం 70% ఆగిపోతాయి, మిగతా 30% గ్రేటర్ హిమాలయాస్ లోకి వెళ్ళిపోతాయి. ఇక్కడ అన్ని మౌంటైన్ అంటే అన్ని క్లౌడ్స్ ఇక్కడ ఆగిపోవడం వల్ల దాని ఎఫెక్ట్ ఢిల్లీ వరకు ఉండి ఇక్కడంతా కూడా రెయిన్ఫాల్ వస్తుంటుంది, ఒక రిజర్వేర్ లాగా ఆపేస్తుంది. అదే గ్రేటర్ హిమాలయాస్ లేకపోతే ఏమయ్యేది? మొత్తం కూడా లడక్, కారాకోరం ని దాటి చైనాకి, రష్యాకి వెళ్ళిపోయేవి.
సింపుల్ లాజిక్. సో గ్రేటర్ హిమాలయాస్ లేకపోతే సౌత్ వెస్ట్ మాన్సూన్ ఇండియాకి వచ్చేవి కాదు, ఇండస్ బతికేది కాదు, చైనా బతికేది కాదు, సట్లెస్ బతికేది కాదు. ఇండస్ పక్కన పెడితే అట్లీస్ట్ మిగతా రివర్స్ సట్లెస్, బియస్, గంగా, యమున, గగ్గర్ ఇవేం బతికేవి కాదు, చచ్చిపోయాయి రివర్స్. అదే కారాకోరం లేకపోతే ఏమవుద్ది? ఇక్కడ వచ్చే నార్త్ ఈస్ట్ మాన్సూన్స్ ఎంత చల్లగా ఉంటాయి తెలుసా? -40°C ఉంటుంది తెలుసా నార్త్ ఈస్ట్ మాన్సూన్స్. ఆ -40° ఇండియాలో మనం చూస్తున్నామా? సార్ జమ్మూ కాశ్మీర్, కారాకోరం, సియాచిన్ గ్లేషియర్లు వదిలేయండి, పాపం వాళ్ళు మన కోసం కష్టపడి చచ్చిపోతున్నా మనం ఇక్కడ హ్యాపీగా ఉంటున్నాం. ఈ రెస్ట్ ఆఫ్ ద ఇండియా చూసుకుంటే అంత -40° ఎక్కడన్నా జమ్మూ కాశ్మీర్ లో వదిలేస్తే కింద సైడ్ ఢిల్లీలో కానీ, యూపీ, బీహార్, తమిళనాడు, తెలంగాణ, కర్ణాటక -40 ఉందా? లేదు. ఎందుకంటే వీళ్ళు ఆపుతున్నారు, కారాకోరం వల్ల ఆపుతున్నారు, కారాకోరం మౌంటైన్స్ ఆపుతున్నాయి నా ఉద్దేశం వాళ్ళు. అంటే అవి లేకపోతే ఇండియా మైట్ బి ఏ కోల్డ్ డెజర్ట్. గ్రేటర్ హిమాలయాస్, శివాలిక్స్ లేకపోతే ఇండియాలో ఉండాల్సిన మాన్సూన్స్ అన్ని కూడా ఇండియా దాటి వెళ్ళిపోయి ఇండియా మైట్ బి ఏ హాట్ డెజర్ట్. దట్ ఈస్ రెలవెన్స్ ఆఫ్ హిమాలయస్. ఇద్దరు ముగ్గురు నాకు రాసి పంపించారు క్వశ్చన్స్, వాళ్ళకి బాగున్నాయి, నేను సపరేట్ వాళ్ళకి రిప్లై పెడతాను. బట్ ఈ పాయింట్స్ కూడా యాడ్ చేయండి మీ దానిలో, మీ ఆన్సర్స్ లో. ఓకే, సో దట్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ హిమాలయాస్ ఫర్ ఇండియన్ మాన్సూన్స్. టూరిజం పాయింట్ ఆఫ్ వ్యూలో, గ్లేషియర్ల పాయింట్ ఆఫ్ వ్యూలో, రివర్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో సపరేట్ గా డిస్కస్ చేసిన, మాన్సూన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇప్పుడు ఎలాగో మాన్సూన్స్ ఉన్నాయి కాబట్టి మాన్సూన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో హిమాలయస్ యొక్క ఇంపార్టెన్స్ ఇది. దిస్ ఈస్ సంథింగ్ విచ్ ఐ వాంట్ టు యాడ్. Let me clear this. ఓకే, సో ఫిజియోగ్రఫీలో ఇందాక చెప్పాను, ఆ 3 డివిజన్స్ తర్వాత ఇంకొన్ని డివిజన్స్ చేశారు హిమాలయాస్ ని చూసుకుంటే. నార్త్ ఈస్ట్ మౌంటైన్స్, మన నార్థన్ మౌంటైన్స్, అలాగే నార్త్ ఈస్ట్ మౌంటైన్స్. నార్త్ ఈస్ట్ మౌంటైన్స్ గురించి సపరేట్ గా క్లాస్ చెప్పుకోవాలి, తెలుసు ఎంత కాంప్లెక్స్ తెలుసా అసలు. ఆ పట్కై బమ్ రేంజెస్, నాగా హిల్స్, మీజో హిల్స్, లోహిత్ రివర్ పుట్టేది, నెక్స్ట్ మనకు నామ్చా పర్వత, ఇక్కడేమో నంగా పర్వత్ పీక్ ఉంటుంది, ఇక్కడేమో నామ్చా పర్వ ఉంటుంది. వెస్టర్న్ మోస్ట్ పీక్ నుంచి ఈస్టర్న్ మోస్ట్ పీక్ నామ్చా పర్వ పీక్. నెక్స్ట్ అక్కడ మనకు అరుణాచల్ ప్రదేశ్ లో మరీ ముఖ్యంగా ఈ బ్రహ్మపుత్ర, దిహాంగ్ రివరు, దిబాంగ్ రివరు, ఇవన్నీ కూడా కాంప్లెక్స్ గా ఉంటుంది, కొంచెం సపరేట్ గా దాని గురించి డిస్కస్ చేస్తాం. ఓకేనా? నార్త్ ఈస్ట్ మౌంటైన్స్, ఇది జమ్మూ కాశ్మీర్ లో ఉండే హిమాలయాస్ గురించి. ఇప్పుడు వాడు ఏమంటున్నాడు, నార్థన్ మౌంటైన్స్, నార్త్ ఈస్ట్ మౌంటైన్స్ రెండు వేరు వేరు అబ్బాయి అంటున్నాడు. అవును, వేరు వేరుగానే డిస్కస్ చేద్దాము. మనం నార్త్ ఒకటి చూసాం, నార్త్ ఈస్ట్ చూడలేదు ఇంకా. నార్థన్ ప్లెయిన్స్, ఏం లేదు, నార్థన్ ప్లెయిన్స్ అంటే ఇదే, ఈ గంగా ప్లెయిన్స్ నార్థన్ ప్లెయిన్స్ అంటాం. నార్థన్ ప్లెయిన్స్ అంటే రాజస్థాన్ కూడా ప్లెయిన్సే, గుర్తుపెట్టుకోవాలి. అస్సాం కూడా ప్లెయిన్సే, అస్సాం ప్లెయిన్సే, నార్త్ అండ్ వెస్ట్ బెంగాల్ ప్లెయిన్సే. లెట్ మీ ఎరేస్. ఓకే, ఇది ప్లెయిన్సే. యూపీ, బీహార్ ప్లెయిన్సే. సదరన్ హిమాచల్, నార్థన్ హిమాచల్ కాదు, సదరన్ హిమాచల్, హర్యానా, పంజాబ్, అండ్ ఆల్సో పాకిస్తాన్, సదరన్ ఆఫ్ఘనిస్తాన్, మళ్ళీ నార్థన్ కాదు, సదరన్ ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్, రాజస్థాన్ ఈజ్ ఆల్సో పార్ట్ ఆఫ్ ప్లెయిన్స్. ఓకే, అది కాకుండా ఏమంట, పెనున్సులర్ ప్లాట్యూ, ఇదిగో ఈ కింద చూసారు, ఇదంతా కూడా పెనున్సులర్ ప్లాట్యూ. డోంట్ వరీ, ఒక్కో మౌంటైన్ గురించి నర్మదా, బుందేల్ఖండ్, బాగేల్ఖండ్, ఛత్తీస్గఢ్, గుజరాత్, గర్జాత్ హిల్స్ అన్నిటి గురించి డిస్కస్ చేద్దాం. ఇండియన్ డెజర్ట్ గురించి నేను ఒక వ్లాగ్ చేశాను, అది చూడండి, నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను కూడా. ఇండియన్ డెజర్ట్ ఎలా ఫామ్ అయింది, అసలు థార్ డెజర్ట్ ఎలా ఫామ్ అయింది అని చెప్పేసి. ఇది యూపీఎస్సీ క్వశ్చన్ కూడా. ఒక సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను, క్వశ్చన్ ఆన్సర్ చెప్తున్నాను. యూపీఎస్సీ క్వశ్చన్, ఓల్డ్ క్వశ్చన్. For the formation of Great Indian Desert, what are the following factors that have been included? 1. Weak southwest monsoon. 2. Strong northeast monsoon. 3. Aravalli Mountains inclination. 4. Because of Luni River. ఈ 4 ఆప్షన్స్ యూపీఎస్సీలో అడిగిన ఆప్షన్స్. మీరు చెప్పండి ఏ ఆప్షన్ కరెక్ట్ ఆప్షన్ దీనికి? గ్రేట్ ఇండియన్ డెజర్ట్ ఫామ్ అవడానికి వీక్ సౌత్ వెస్ట్ మాన్సూన్స్, స్ట్రాంగ్ నార్త్ ఈస్ట్ మాన్సూన్స్, ఇంక్లినేషన్ ఆఫ్ అరావలి మౌంటైన్స్ అండ్ రివర్స్.
వీక్ నార్త్ ఈస్ట్ మాన్సూన్ సార్. వీక్ నార్త్ ఈస్ట్ మాన్సూన్, నో. అరావలి మౌంటైన్. ఎస్, ఆరావళి మౌంటైన్స్, ఇంక్లినేషన్ ఆఫ్ ఆరావళి మౌంటైన్స్. అంటే ఎలాగో ఆరావళి మౌంటైన్స్ ఒకటి చెప్తాను, అంటే ఇంకొంచెం డెప్త్ గా చెప్దాం అనుకుంటున్నాను అంతే. మనకు టైం వచ్చినప్పుడు చెప్తాను. ప్రీవియస్ క్వశ్చన్ ఒకటి చెప్పాలనిపించింది నాకు అంతే. కోస్టల్ ప్లేన్స్, వెస్ట్ కోస్ట్, ఈస్ట్ కోస్ట్, 2 ప్లేన్స్ ఉన్నాయి. ఎమర్జెన్స్ ప్లేన్స్, సబ్మర్జెన్స్ ప్లేన్స్, దాంతోపాటు ఐలాండ్స్ ని కూడా మనం బ్రేక్ చేస్తూ చదువుతాం. ఓకే, సో ఏంటి దీనిలో ఉన్న మ్యాటర్ ఏంటి చూద్దాం. ఫస్ట్ నార్త్ అండ్ నార్త్ ఈస్ట్ మౌంటైన్స్ లో నార్థన్ మౌంటైన్స్. ఇంకోటి, ఈ 11th క్లాస్ లో ఉన్న బుక్ లో కూడా నాకు సాటిస్ఫాక్టరీ లేదు. ఓకే, బికాస్ ఐ హావ్ బీన్ టీచింగ్ జాగ్రఫీ ఫ్రమ్ ద పాస్ట్ 4 years. సో నేను సపరేట్ గా సెట్ ఆఫ్ నోట్స్ అవన్నీ ఇస్తాను క్లాస్ రూమ్ లో. ఇది చదవమని చెప్తాను అందరికీ కూడా, ఈ బుక్ ఖచ్చితంగా చదవమని చెప్తాను. కానీ నేను ఎక్స్ప్లెయిన్ చేయడానికి స్టిల్ ఐ నీడ్ ఫర్దర్ మోర్, బికాస్ మై ఆప్షనల్స్ దెన్ 2011-12 లో నా ఆప్షనల్స్ జాగ్రఫీ అండ్ జియాలజీ. సో ఇంత చదివిన తర్వాత నాకు ఇదైతే సాటిస్ఫాక్షన్ అనిపించలేదు. అందుకోసమే ఇది రిఫరెన్స్ గా మాత్రమే వాడుకుంటాను, దానికి మించి మీకు చెప్తూ ఉన్నాను. ఓకే, సో ద జనరల్ ఓరియంటేషన్ ఆఫ్ దిస్ ranges in the northwest is from the northwest to the southeast direction in the northwestern part of India. అంతే కదా, నార్త్ వెస్ట్ నుంచి సౌత్ ఈస్ట్ కి ఇంక్లినేషన్ ఉంటుంది. నార్త్ వెస్ట్ సౌత్ ఈస్ట్ ఇలాగా ఒక సాసర్ లాగా ఇలా కొన్ని మైన్యూట్ డీటెయిల్స్ మీరు చదవండి. సో హిమాలయస్ ఇన్ ద డార్జిలింగ్ అండ్ సిక్కిం రీజన్స్ లై ఇన్ ద ఈస్ట్ వర్డ్ రీజన్. మనం నార్త్ ఈస్ట్ ఇంకా టచ్ అవ్వలేదు, ఎందుకంటే సపరేట్ గా చెప్తానని చెప్పాను దాని గురించి. ఈ కార్యవాస్ అంటే ఈ థిక్ డిపాజిట్స్ ఆఫ్ గ్లేషియల్ క్లే అదర్ మెటీరియల్స్ ఎంబెడెడ్ విత్ ద మొరైన్స్. పాపం ఎడారిలో నీళ్లు దొరికితే ఎలా ఉంటుంది, ఒయాసిస్ దొరికితే పండగ చేసుకుంటాడే, అలాగే ఎడారిలో ఒయాసిస్ ఎంత పవర్ఫుల్, హిమాలయాల్లో కార్యవాస్ కూడా అంతే పవర్ఫుల్. అంత కొండల ప్రాంతంలో మట్టి దొరికితే ఏంటి, అగ్రికల్చర్ పండించుకుంటాను, సాఫ్రాన్ వేసుకుంటాను, ఆపిల్స్ వేసుకుంటాను, ఆర్చిడ్స్ వేసుకుంటాను, స్ట్రాబెర్రీ వేసుకుంటాను, చెర్రీస్ వేసుకుంటాను. ఎక్కడ వేస్తాను, కొండల మీద నేను వేయలేను, కార్యవాస్ లో వేస్తాను. అంత ఇంపార్టెంట్ కార్యవాస్ అంటే. ఏం లే, మట్టి అంతా ఒక చోట పేరకపోవడం, మట్టి అంతా కూడా కొండ కాదు, మట్టి కొండలు అవన్నీ కూడా పేరకపోవడం, ల్యాండ్ స్లైడ్ జరిగి మట్టి అంతా ఒక చోట పేరకపోద్ది. ఆ పేరకపోయిన మట్టిని ఇంగ్లీష్ లో కార్యవాస్ అంటాం. ఏ మట్టి అదంతా, గ్లేషియర్ జరిగినప్పుడు ఫామ్ అయిన మట్టి. గ్లేషియర్ అంటే ఏంటి, మంచు పర్వతం. పర్వతం అంటే కొండ కాదు, కొండ మీద ఉన్న మంచు. బాహుబలి సినిమాలో హీరోయిన్ కాపాడడానికి ఒక డిస్టర్బెన్స్ చేస్తే మంచు అంతా కింద పడిపోతుంది చూసారు, అది గ్లేషియర్. ఆ కొండ పడిపోలేదు, కొండ మీద ఉన్న మంచు పడిపోయింది, దాన్ని గ్లేషియర్ అంటాం. గ్లేషియర్లు కదులుతుంటాయి, ఇన్స్టంటేనియస్ గా కదులుతుంది. ఏదైనా షాక్ వచ్చినప్పుడు, ఎర్త్క్వేక్ వచ్చినప్పుడు, డిస్టర్బెన్స్ జరిగినప్పుడు, సన్లైట్ ఎక్కువైపోయినప్పుడు. కొన్ని గ్లేషియర్స్ మెల్లగా ప్రతి సంవత్సరం 5 సెంటీమీటర్లు, 10 సెంటీమీటర్లు, 10 మీటర్లు, 100 మీటర్లు జరుగుతూ ఉంటుంది. మన అంటార్టికాలో రాస్ షెల్ఫ్ ఐలాండ్ ఇరిగిపోయి ముక్కలు అయిపోయి ప్రపంచం మొత్తం న్యూస్ ఏం చూసారు, అలాగే ఇండియాలో కూడా చాలా గ్లేషియర్లు కరిగిపోతూ ఉంటాయి. అటువంటి గ్లేషియర్ కరిగేటప్పుడు మట్టి కూడా కింద పడుతుంది కదా. అదేం సార్, గ్లేషియర్ కరిగితే మట్టి ఎట్లా పడుతుంది? సింపుల్ లాజిక్. ఇప్పుడు ఈ టేబుల్ ఉంది, ఈ టేబుల్ ని గట్టిగా లాగాను అనుకో, కింద గీతలు పడతాయా పడవా? పడతాయి కదా. ఎందుకు? ఫ్రిక్షనల్ ఫోర్సెస్ వల్ల. మరి అన్ని వేల లక్షల టన్నులు ఉన్న గ్లేషియర్ జరిగితే కింద గీతలు పడతాయా పడవా? ఆ గీతల్నే మొరైన్స్ అంటాము, మట్టి పేరకపోవడము అంటాము. ఆ పేరకపోయిన మట్టి అంతా కింద పడితే కార్యవాస్ అంటాము. గ్లేషియర్ కొన్ని సంవత్సరాలు కరిగిపోద్ది, మట్టి మిగిలిపోద్ది. మట్టి ఎందుకు ఆవిరైపోద్ది? ఆ మిగిలిపోయిన మట్టినే కార్యవాస్ అంటాము. ఇది యూపీఎస్సీ క్వశ్చన్. ఓకేనా? సో ఐ థింక్ మీకు అది అర్థమైంది అనుకుంటాను. ఇంకా మిగతా 1-2 మిస్ అయ్యిండొచ్చు. ఐఎమ్ నాట్ సేయింగ్ దట్ ఒకటి కరెక్ట్ గా A to Z కవర్ అవ్వలేదు, 1-2 మిస్ అవ్వచ్చు. కొన్ని ఎక్స్ట్రా కూడా చెప్తుంటాను నేను. సో అవి మీరు చదవండి. దాన్ని మళ్ళీ డివిజన్, హిమాలయాస్ సబ్ డివిజన్. కాశ్మీర్ ఆర్ నార్త్ వెస్టర్న్ హిమాలయాస్, హిమాచల్ అండ్ ఉత్తరాఖండ్ హిమాలయాస్, డార్జిలింగ్ అండ్ సిక్కిం హిమాలయాస్, అరుణాచల్ హిమాలయాస్, ఈస్టర్న్ హిల్స్ అండ్ మౌంటైన్స్, పట్కేబమ్ రేంజెస్. దాని గురించి ఇది కిందది. అరుణాచల్ హిమాలయాస్ ఇందాక చెప్పాను కదా, దిహాంగ్, లోహిత్, సుబన్సిరి, ఆ పర్వతాలు, వాటి గురించి. డార్జిలింగ్ అండ్ సిక్కిం హిమాలయాస్ పెద్ద ప్రాబ్లం ఏం లేదు, చైనాకి ఎవరికి కాన్ఫ్లిక్ట్ లేకుండా హ్యాపీగా దానిపైన చూసుకుంటూ ఉంది. ఒక్క అనవసరంగా డోక్లాం దగ్గర అనవసరంగా గొడవ పెట్టుకున్నాడు. హిమాచల్ అండ్ ఉత్తరాఖండ్ హిమాలయాస్. టూరిజం పాయింట్ ఆఫ్ వ్యూలో మన ముస్సోరి రేంజెస్, నాగతిబ్బా రేంజెస్, నెక్స్ట్ ఈ
నైనిటాల్ రేంజెస్, కులు, మనాలి, సిమ్లా, ఈ టూరిజం పాయింట్ ఆఫ్ వ్యూ చూసారు. ఇప్పుడు ఎవరైనా సరే టూరిజం హనీమూన్ కి ఎక్కడికి వెళ్తారు? కాశ్మీర్ ఉరి సెక్టర్ కి వెళ్తారా? సిమ్లా, కులు, మనాలికి వెళ్తారా? ఎవరైనా కానీ టూరిజం పాయింట్ ఆఫ్ వ్యూ, ఒక లోన్ టూరిజం ఎవరైనా ఎక్స్ప్లోర్ చేయాలి, నాలాంటి బ్లాగర్స్ అనుకోండి, మేము పైకి ఎక్కడికో పోతుంటాం, కానీ అది ఎవరికి ఇష్టం ఉండదు. ఆ హార్ష్ క్లైమేట్, ఆ డ్రగ్డ్ టెరైన్ ఎవరికి ఇష్టం ఉండదు. ఎవరైనా కులు, మనాలి వెళ్ళాలనుకుంటారు. సో కాశ్మీర్, నార్త్ వెస్టర్న్ హిమాలయాస్ టూరిజం కి పెద్ద పనికి రావు. ఎక్కడ పనికి వస్తాయి? హిమాచల్ అండ్ ఉత్తరాఖండ్ హిమాలయాస్ టూరిజం పాయింట్ ఆఫ్ వ్యూ బాగా పనికి వస్తాయి. ఓకే, దాని గురించి ఇచ్చారు కాశ్మీర్, నార్త్ వెస్టర్న్ హిమాలయాస్ అంటే ఏంటి అని చెప్పేసి. సో మనం ఎక్స్క్లూజివ్ గా నార్త్ ఈస్ట్ హిమాలయాస్ గురించి డిస్కస్ చేద్దాం. ఓకే, ఇక్కడ చూడండి, నార్త్ ఈస్ట్ హిమాలయాస్, ఆ గ్రేటర్ హిమాలయాస్ పాపం అలా పెద్ద హిమాలయాస్ అలా కంటిన్యూ అవుతూ వచ్చాయి. ఇక్కడ శివాలిక్ మౌంటైన్స్ కూడా అలా కలుపుతూ అలా కిందకి వచ్చి ఆ జిలిప్లా, బోమ్డీలా దగ్గర కలిసిపోతాయి అన్నమాట. అంటే ఇక్కడ ఉన్న గ్రేటర్ హిమాలయాస్ కింద ఉన్న శివాలిక్ పర్వతాలు రెండు ఇలా వచ్చి ఇలా కలిసిపోతాయి. ఓకే, ఇలా ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం కలిసిపోతాయి రెండు, ఇలా 2 మౌంటైన్స్, శివాలిక్ మౌంటైన్స్ అండ్ గ్రేటర్ హిమాలయాస్ రెండు కలిసిపోతాయి. ఎక్కడ కలిసిపోతాయి? అరుణాచల్ ప్రదేశ్ లో కలిసిపోతాయి. అరుణాచల్ ప్రదేశ్ లో రెండు ఒకటే, ఇంకా నీకు యూ కాన్ ఫైండ్ ద డిఫరెన్స్. ఓకే, గ్రేటర్ హిమాలయాస్ అండ్ జిలిప్లా నుంచి వచ్చిన మౌంటైన్స్, ఈ మౌంట్ ఎవరెస్ట్ అవన్నీ పార్ట్ ఆఫ్ కాంచన్గంగా, అవన్నీ కూడా పార్ట్ ఆఫ్ గ్రేటర్ హిమాలయాస్. నేపాల్ కింద ఉంటాయి చూసారా, అవన్నీ కూడా పార్ట్ ఆఫ్ శివాలిక్ మౌంటైన్స్. ఇంకా చెప్పాలంటే రీసెంట్లీ వాచ్ మూవీ, నాగార్జున రీసెంట్ మూవీ వచ్చింది సారా, వైల్డ్ డాగ్ లో మన బౌండరీకి, నేపాల్ కి ఇండియాకి బౌండరీ దగ్గర ఉన్న మౌంటైన్స్ అన్ని కూడా శివాలిక్ పర్వతాలు. ఆ ఫైట్ జరిగే సీన్ అంతా కూడా శివాలిక్ పర్వతాలు. మౌంట్ ఎవరెస్ట్ అంత కోల్డ్ గా ఉంటుంది చూసారా, అదంతా కూడా అందరూ పర్వతాలు ఎక్కుతుంటారే, అవన్నీ కూడా గ్రేటర్ హిమాలయాస్. యూ కెన్ సీ ద డిఫరెన్స్ నో, శివాలిక్ మౌంటైన్స్, గ్రేటర్ హిమాలయాస్ కి. ఇది ఈ రెండు డిఫరెన్స్, ఈ రెండు ఇక్కడ కలిసిపోతాయి. ఈ పిక్చర్ నాకంత పర్ఫెక్ట్ గా అనిపించలేదు. సో గూగుల్లో నేను ఒక ఇమేజ్ చూశాను నార్త్ ఈస్ట్ హిమాలయాస్ ది, అది మీకు చూపిస్తూ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎవరితో ఇన్స్టిట్యూట్ మెటీరియల్ ఉంది, ఎవరో ఇన్స్టిట్యూట్ ఉంది, వేరియస్ పిక్చర్స్ నాకు అది బాగా అనిపించినాయి గూగుల్లో. థింక్ యూ కెన్ సీ హియర్. ఇది కొన్ని హిల్స్ ఉన్నాయి, అది కాకుండా ఇంకొంచెం ఇలా కప్పు షేపు, సాసర్ షేపు, ఇలా ఇది సాసర్ హిమాలయాస్ సాసర్ షేపు. ఆర్కన్యోమా అంటే ఈ ఈస్టర్న్ సైడ్ ఆఫ్ హిమాలయాస్ ఉంటాయి చూసారా, అది ఇలా ఉంటాయి, ఈస్టర్న్ సైడ్ గా ఉంటాయి. కొంచెం డీటెయిల్ గా వెళ్దాం. హిమాలయాస్ పూర్వాంచల్ హిమాలయాస్ అంటాం, లేదా పట్కైబమ్ రేంజెస్ అంటాం, లేదా ఈస్టర్న్ హిమాలయాస్ అంటాం, లేదా మయన్మార్ హిమాలయాస్ అంటాం, నాగాలాండ్ హిమాలయాస్ అంటాం. ఇలా సి షేప్ లో వస్తాయి అనమాట హిమాలయాస్ అన్ని కూడా. ఓకే, ఐ విల్ ఓపెన్ దిస్ పిక్చర్, ఇన్స్టిట్యూట్ వాళ్ళది. జస్ట్ ఓపెన్ దిస్. ఐ థింక్ ఇది మీకు కనిపిస్తుంది అనుకుంటా. ఓకే, డాఫ్లా హిల్స్, దానిపైన ఈ హిల్స్ కూడా ఇంపార్టెంట్, ఆర్డర్ లో అడుగుతుంటాడు. డాఫ్లా వస్తుందా, మిరి వస్తుందా, మిష్మి వస్తుందా, అబోర్ వస్తుందా? ఫస్ట్ నార్థన్ సైడ్ వెళ్తే డాఫ్లా, మిరి, అబోర్, మిష్మి హిల్స్. ఓకే, ఇలా బ్రహ్మపుత్ర రివరు ఇలా తిహాంగ్ రూపంలో కిందకు వచ్చేస్తుంది. దానికి ఇక్కడ నుంచి లోహిత్ రివరు, ఈ పక్కనే ఉన్న దిహాంగ్ రివరు, ఈ 2 రివర్లు కలుస్తాయి. కలిసిన తర్వాత అది బ్రహ్మపుత్రగా కిందకు వచ్చేస్తుంది. ఇదంతా కూడా ప్లేన్. చూడండి, ఈ అరుణాచల్ ప్రదేశ్ ఏదైతే ఉందో దట్ ఈస్ ఎ పార్ట్ ఆఫ్ గ్రేటర్ హిమాలయాస్ ప్లస్ శివాలిక్స్ కాంబినేషన్. ప్లాట్యూ పర్వతాల కింద ఏముంటుంది? జనరల్ గా ప్లేన్ ఉండాలి, కానీ మన హిమాలయాస్ కింద ఏముంటుంది? జనరల్ గా మౌంటైన్స్ కింద ప్లాట్యూ ఉండాలి కదా, కానీ హిమాలయాస్ లో మౌంటైన్స్ కింద ప్లేన్స్ ఉంటాయి అన్నమాట. ఎందుకంటే అది మీకు టెక్టానిక్ థియరీలో మీకు అర్థమవుతుంది. ఎందుకంటే ఈ మౌంటైన్స్ అనేది ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం స్ట్రక్చరల్ గా ఫామ్ అయిన మౌంటైన్స్ కాదు, కొలిజన్ వల్ల ఫామ్ అయిన మౌంటైన్స్, కాబట్టి కిందంతా కూడా ప్లేనే ఉంటుంది. డాఫ్లా, మిరి, అబోర్, మిష్మి, దాని కింద అస్సాం ప్లేన్స్. ఒక క్వశ్చన్ అడుగుతాను, సింపుల్ క్వశ్చన్.
గ్రూప్ 1 లో అడిగిన క్వశ్చన్ ఇది. గ్రూప్ 1 ఏపీపీఎస్సీలో అడిగిన క్వశ్చన్. నేషనల్ పార్క్స్, ఫారెస్ట్లు, అగ్రికల్చరు అరుణాచల్ ప్రదేశ్ లో ఎక్కువ ఉంటుందా, అస్సాంలో ఎక్కువ ఉంటాయా? సింపుల్ క్వశ్చన్. దానికి ఇంకో 2 అస్సాం. ఆప్షన్స్ యాడ్ చేశాడు. సింపుల్ లాజిక్, అస్సాంలోనే ఎక్కువ ఉంటాయి. ఎందుకు? ఒక పర్వతం మీద మనం అగ్రికల్చరు, ఎనిమల్స్ ఉండగలవా ఎక్కువ? అస్సాంలో ఉండగలవా? ప్లెయిన్స్ లో, మార్షి ల్యాండ్, బంకమట్టి నేలల్లోనే నీకు ఎప్పుడైనా బురద పందులు గాని, పిగ్మీ హాగులు గాని, వైల్డ్ డాగ్స్ గాని, లేదా హిప్పోపోటమస్లు కానీ, రైనోసార్లు కానీ, 1 హార్న్ కానీ, 2 హార్న్ కానీ, వైట్ రైనోసార్ కానీ, హిప్పోపోటమస్ కానీ, వైల్డ్ క్రోకోడైల్ కానీ, డీర్స్ గాని, ఇవన్నీ కూడా బురదలో ఉండడానికి బాగా ఇష్టపడతాయి. గ్రాస్ ల్యాండ్స్, బురద. అందుకోసమే నీకు ఈ ప్రాంతం అంతా కూడా మనాస్ వైల్డ్ లైఫ్ శాంచురీ, పోబితోరా వైల్డ్ లైఫ్ శాంచురీ, ఇవన్నీ కూడా మనకు అస్సాం ప్లెయిన్స్ లో ఉంటాయి. ఓకేనా? చూడండి, సుబన్సిరి రివరు, దిహాంగ్ రివరు, పక్కన దిహాంగ్ రివరు, లోహిత్ రివర్, అన్ని రివర్లు కలిసి ఇక్కడ వచ్చేస్తుంది. మన కిందకి వస్తే పట్కేబం రేంజెస్ అంటాం. దాని కింద నాగా హిల్స్, నాగాలాండ్ లో ఉండే వాళ్ళు నాగా హిల్స్ పిలుచుకుంటారు. దాని క్యాపిటల్ కోహిమా హిల్స్ అని కూడా అంటారు. తప్పేం లేదు, రెండు ఒకటే. దాని కింద మణిపురి హిల్స్, దాని కింద ఐజ్వాల్ హిల్స్ లేదా మిజోరాం హిల్స్ లేదా లూషియా హిల్స్. దాని కింద బరియల్ రేంజెస్ అనేది ఒక బౌండరీ లాగా అస్సాంకి. మికిల్ హిల్స్ అస్సాంలో ఉండి ఒకే ఒక పర్వతం మికిల్ హిల్స్ అన్నమాట. దాని కింద మేఘాలయ ఉంటుంది. గ్యారోలో ఈస్ట్ గారో వెస్ట్ గారో ఒకటే అని అర్థం చేసుకోండి. వెస్ట్ కాసి ఈస్ట్ కాసి ఒకటే హిల్స్, జయంతియా హిల్స్. గ్యారో, కాశీ, జయంతియా 3 పర్వతాలు ఇలా సి షేప్ లో ఉంటాయి. ఇక్కడ ఇలా ఇచ్చినా గానీ ఇలా ఇలా ఉంటాయి అన్నమాట. ఇలా ఉంటాయి. అంటే గాలులు ఇటు సైడ్ నుంచి ఇలా వచ్చినప్పుడు ఈ పర్వతాలు ఇలా ఆపేస్తుంటాయి. అలా ఆపడం వల్ల ఇక్కడ వర్షం ఎక్కువ పడుతుంది. ఆ పడిన వర్షం మనకు కాశీ, గ్యారో హిల్స్ లో మనకు మెజారిటీ ఆఫ్ ద రైన్ఫాల్, మ్యాసిండ్రోమ్ కానీ, చిరపుంజి కానీ, షిల్లాంగ్ లో కానీ చాలా రైన్ఫాల్ ఉంటుంది. బికాస్ ఆఫ్ ద సి షేప్డ్ ఇన్క్లినేషన్ ఆఫ్ గ్యారో, కాశీ, జైంతియా హిల్స్ విచ్ కాజెస్ ఫన్నలింగ్ ఎఫెక్ట్. అంటే మనం మన రూమ్స్ లో ఎప్పుడన్నా ఫ్యాన్ ఆన్ చేసుకున్నప్పుడు జుట్టు, మట్టి అదంతా కూడా ఒక కార్నర్ లో తిరుగుతూ రింగులు తిరుగుతూ ఉంటుంది సరే. సేమ్ లాజిక్ ఇక్కడ కూడా ఎఫెక్ట్ అవుతుంది. 2 సైడ్లు క్లోజ్ అయింది, ఒక సైడ్ గాలి ఎక్కువ వస్తుంది, ఏమవుతుంది? స్పిరల్ అవుతుంది. స్పిరల్ అయినప్పుడు వర్షం ఎక్కువ పడుతుంది. వర్షం పడి ఎక్కువ ఉన్న ప్లేసెస్ గ్యారో అండ్ జైంతియా హిల్స్. సో ఇవన్నీ హిల్స్ కి మీకు రిలేషన్ చెప్తున్నాను. డాఫ్లా హిల్స్, మిరీ హిల్స్, అబోర్ హిల్స్, మిష్మి హిల్స్, పట్కేబమ్ హిల్స్, నాగా హిల్స్, కోహిమా హిల్స్, ఇంపాల్ హిల్స్ లేదా మణిపురి హిల్స్, ఐజ్వాల్ హిల్స్, బరేల్ హిల్స్, గ్యారో, కాశీ, జయంతియా. ఇంకోటి యూపీఎస్సీ క్వశ్చన్ 2018లో యూపీఎస్సీ పేపర్ ఓపెన్ చేసి చూడండి. మేఘాలయ హిల్స్ ఆర్ పార్ట్ ఆఫ్ హిమాలయాస్, ఎస్ ఆర్ నో? మేఘాలయ హిల్స్ ఆర్ పార్ట్ ఆఫ్ హిమాలయాస్, ఎస్ ఆర్ నో? ఒక స్టేట్మెంట్, నేను 2 స్టేట్మెంట్స్ ఉన్నాయి క్వశ్చన్ లో, ఒక స్టేట్మెంట్ ఎస్ ఆర్ నోగా అడుగుతున్నాను. ఇది చెప్పండి నాకు ఎవరైనా. మేఘాలయ హిల్స్ ఆర్ పార్ట్ ఆఫ్ Himalayan ranges, yes or no? Anyone? Yes. No, Yes. sir. Yes? No. Even though there is a connection, No. Garo, Kasi, Jaintia hills are part of Rajmahal hills of West Bengal and Jharkhand. దాని ఎక్స్టెన్షనే మేఘాలయ. సింపుల్ లాజిక్. మధ్యలో ఉన్న హిల్స్ ఏమైపోయినా సార్, మన వెస్ట్ బెంగాల్ హిల్స్ లేవే అన్నారే, ఆ మధ్యలో ఉన్న హిల్స్ పగిలిపోయి గంగా, యమున, ఈ నదులన్నీ పగలగొట్టేసి ముక్కలు వేసేసి గంగా డెల్టాగా ఫామ్ అయింది. అదొకటి ఇంపార్టెంట్. దీనికి నార్త్ ఈస్ట్ కూడా మీకు అర్థమైంటుంది. ఇవన్నీ పాసెస్ ఒక్క హిమాలయాస్ లో పాసెస్. ఇక్కడ చూడండి, ఇది ఇంకో పిక్చర్, ఇది వన్ మోర్ పిక్చర్ సో దట్ యూ కెన్ అండర్స్టాండ్. దిస్ ఇస్ వన్ మోర్ పిక్చర్. ఇలా కోల్డ్ విన్స్ అన్నిటిని కూడా ఇక్కడ ఆపేస్తుంటుంది. నార్త్ ఈస్ట్ మాన్సూన్స్ లో ఆపేస్తుంటుంది. అలా ఆపడం వల్లే మనకు కోల్డ్ విన్స్ రావు. ఈ సదరన్ సైడ్ వచ్చేసి సౌత్ వెస్ట్ మాన్సూన్స్ అన్నిటి కూడా ఈ మౌంటైన్స్ ఆపేస్తుంటాయి. కాబట్టి మనకు హాట్ విన్స్ పెద్దగా ఎఫెక్ట్ ఉండదు అనమాట. మీకు హిందూ పేపర్ ని ఎలా చదవాలో చెప్తా అని చెప్పాను కదా. గివ్ మీ సెకండ్.
మీరేం చేస్తారంటే 2 రకాలుగా చదువుకోవచ్చు. హిందూ పేపర్ కి లాగిన్ అయ్యి, లేదా ఈ పేపర్ అంటే హిందూ పేపర్ ఏదన్నా లాగిన్ అయిపోండి. లాగిన్ అయిపోయి ఒపీనియన్ పేజ్కి వెళ్ళిపోండి. ఒపీనియన్ పేజ్కి వెళ్ళిపోయి ఇది సిస్టమ్ అంటే, ఫోన్ అంటే ఇంకో రకంగా చెప్తాను. సిస్టమ్ అంటే మీ దగ్గర సిస్టమ్ ట్యాబ్ గన్ ఉంటే ఈ యాప్ ఒకటి ఇన్స్టాల్ చేసుకోండి. ఆడియో బుక్ మేకర్ యాప్ పేరు నెట్ లో ఫ్రీగా దొరుకుతుంది. ఆడియో బుక్ మేకర్ అనే యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఏం చేస్తారంటే ఏదైనా ఆర్టికల్ ఓపెన్ చేసి ఆ టెక్స్ట్ ని కాపీ చేసేయండి. మొత్తం కాపీ చేసి ఈ ట్యాబ్ లో పేస్ట్ చేయండి. న్యూ క్రియేట్ చేసి ట్యాబ్ లో పేస్ట్ చేయండి. పేస్ట్ చేసి స్పీడ్ 2 1 పెట్టుకోండి. 0 పెట్టుకున్నా ఓకే, నో ఇష్యూస్. పిచ్ మేల్ వాయిస్ కావాలంటే 7 8 పెట్టుకోండి. ఫిమేల్ వాయిస్ కావాలంటే -7 పెట్టుకోండి. మౌస్ కర్స్ దగ్గరికి వెళ్ళి ప్లే చేయండి. స్టాప్ చేసుకోండి. మొత్తం హిందూ పేపర్ ని 15 నిమిషాలు అయిపోగొట్టేయచ్చు. నేను అదే చేస్తాను. 15 నిమిషాలు పట్టుకొని ఎక్కువ పట్టదు నాకు పేపర్. ఫస్ట్ లో అప్పట్లో నేను సివిల్స్కి వచ్చిన కొత్తలో 2010 ఆ టైంలో 3.5 అవర్స్ పెట్టేది మాకు పేపర్. అప్పట్లో ఇంత టెక్నాలజీ కూడా లేదు. అట్లే చదివేవాడిని. తర్వాత దాన్ని 1.5 అవర్కి 1 అవర్కి అయిపోగొట్టేసుకుంటూ వచ్చేవాళ్ళం. తర్వాత ఈ సాఫ్ట్వేర్ గురించి తెలుసుకున్న తర్వాత ప్రతిరోజు 15 మినిట్స్ నుంచి నేను ఎక్కువ ఇవ్వను టైం. దిస్ విల్ డెఫినెట్లీ హెల్ప్ యూ. మరి ఫోన్ ఉంటే ఎలా? ఫోన్ ఒకటే ఉంటే హిందూ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. హిందూ యాప్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఆర్టికల్ ఓపెన్ చేస్తే పైన లౌడ్ స్పీకర్ సింబల్ ఒకటి ఉంటుంది. అది క్లిక్ చేస్తే ఆర్టికల్ మొత్తం మీకు స్లోగా చదువుకుంటూ వెళ్ళిపోతుంది. మీరు 15 నిమిషాలు బట్టి ఆర్టికల్ 5 నిమిషాలు అయిపోగొట్టచ్చు. 5 నిమిషాల్లో చదివే ఆర్టికల్ 2 minutes లో అయిపోగొట్టచ్చు. టైం సేవ్ అవుతుంది. ఒక మనిషి చెప్తున్నట్టు ఉంటే నీకు ఎక్కువ అర్థమవుతుంది దాన్ టు రీడ్. దట్ విల్ డెఫినెట్లీ హెల్ప్ యూ. చదువుకుంటూ మీ పని చేసుకుంటూ నడుచుకుంటూ వాక్ అండ్ టాక్ లాగా వాక్ అండ్ లిజన్, అలా కూడా మీకు హిందూ పేపర్ యూజ్ అవుతుంది. సో అదొకటి. ఇంకా ప్లేన్స్ గురించి అగైన్ ఐఎమ్ సేయింగ్, ఇందులో ఉన్నవన్నీ ఒక్కో చాప్టర్ కి ఇంత టైం పడుతుంది అని అనుకోవద్దు. ఒక చాప్టర్ ఏంటి, ఒక ప్లాట్యూకే ఐ టేక్ జనరల్లీ 3 to 4 hours ప్లాట్యూలో ప్రతి ఒక్కటి ఎక్స్ప్లెయిన్ చేయడానికి క్లాస్ లో అయితే. సో మనకు అంత డీటెయిల్ గా అక్కర్లేదు కాబట్టి, బికాస్ దిస్ ఇస్ ఫౌండేషన్ కోర్స్ ఫర్ ద నెక్స్ట్ 2022 కాబట్టి ఈ పెనిన్సులర్ ప్లాట్యూని సెపరేట్ గా డిస్కస్ చేస్తాను. నేను డక్కన్ ప్లాట్యూని సెపరేట్ డిస్కస్ చేస్తాను. ఎందుకంటే ఇక్కడ ఉన్నది కొంచెం ఉంది, సరిపోదు. ఐఎమ్ నాట్ సాటిస్ఫైడ్ విత్ దిస్. ప్రతి ఒక్క మౌంటైన్ సెపరేట్ గా చెప్దాం అనుకుంటున్నాను నేను మీకు. ఓకే, సో దట్ ఈస్ వన్ థింగ్. యా, సో ఇప్పుడు మీకు ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి. ఐ విల్ ట్రై టు ఎక్స్ప్లెయిన్ దమ్. అండ్ నాకు మీ నుంచి ఒక ఫేవర్ కావాలి. మీ ఫ్రెండ్స్ కి చెప్పండి. దట్ ఈస్ వాట్ ఫేవర్ యువర్ గివింగ్ మీ. మీకు పంపించిన లింక్ ఏదైతే ఉందో దాన్ని మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. బికాస్ ఐఎమ్ డూయింగ్ ఇట్ లైక్ ఎ వన్ మ్యాన్ ఆర్మీ. నాకు మీ అందరినీ ఫాలో అప్ చేసుకోవడము, డిజిటల్ గా చేసుకోవడము, ఐ హ్యావ్ మై ఓన్ వెబ్సైట్ విచ్ ఇస్ గెటింగ్ బిల్ట్ నౌ. దాన్ని మేనేజ్ చేసుకోవడం కొంచెం టైం మేనేజ్మెంట్ అవుతుంది. ఐ హ్యావ్ సెవెరల్ అదర్ వర్క్స్ అలాంగ్ విత్ దిస్. నా క్లాసెస్ డైలీ మార్నింగ్ ఐ హ్యావ్ హ్యూజ్ అమౌంట్ ఆఫ్ క్లాసెస్. సో మీరే మీ ఫ్రెండ్స్ కి చెప్పి ఇలా ఫ్రీ క్లాసెస్ జరుగుతున్నాయి, అటెండ్ అవ్వండి. గైడెన్స్ సెషన్ లాగా అగైన్ చెప్తున్నాను, ఇదో కంప్లీట్ యూపీఎస్సీకి ఫ్రీ క్లాసెస్ లాగా కాదు. గైడెన్స్, ఎలా చదవాలి ఎలా చదవకూడదు, దాన్ టు ఎక్స్ప్లెయిన్ ఎవ్రీథింగ్. ఏం చేయాలి ఏం చదవకూడదు అనేది నేను ఖచ్చితంగా చెప్తాను. ఎందుకంటే 2010 ఇస్ వాట్ ఐ కేమ్ టు సర్వీస్. ఐ మీన్ ఈ ఫీల్డ్ లోకి వచ్చాను. ఆల్మోస్ట్ 7 years నా అటెంప్ట్స్ అయిపోయిన తర్వాత ఫ్రమ్ పాస్ట్ 4.5 years 5 years గా ఐ హావ్ బీన్ టీచింగ్. సో ఎక్కడ ఫెయిల్ అవ్వాలి, ఎక్కడ ఫెయిల్ అవుతాము, ఎక్కడ తప్పు చేస్తాము, ఎక్కడ ఒప్పు చేస్తాము, ఇవన్నీ నాకు ప్రాక్టికల్ గా తెలిసాయి. ఐ హ్యావ్ బీన్ సేయింగ్ దిస్ టు మెనీ ఆఫ్ మై ఫ్రెండ్స్ అండ్ స్టూడెంట్స్ అండ్ సీనియర్స్, ఐ మీన్ జూనియర్స్ అండ్ కొలీగ్స్. సో మీరు ఆ ఆపర్చునిటీ గెయిన్ చేసుకోండి. ఎక్కడ ఏదో అన్ని బట్టి కొట్టేసి అన్ని నాలెడ్జ్ ని షేర్ చేసుకోవడం కన్నా ఎలా చదవాలి ఎలా చదవకూడదు అనేది మెయిన్ గా ఇంపార్టెంట్. ఓకేనా? సో ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎటువంటి డౌట్స్ ఉన్నా ప్రతిరోజు నేను మీకు అవైలబుల్లో ఉంటాను. అవైలబుల్ ఇదే టైంలో లేకపోతే upscradio@gmail.com కి మెయిల్ చేయండి. విల్ బీ లైక్ ఎ ఫ్యామిలీ, విల్ హెల్ప్ ఈచ్ అదర్. ఐ విల్ హెల్ప్ యూ, యూ హెల్ప్ మీ బై బ్రింగింగ్ మోర్ పీపుల్. ఎందుకంటే అందరికీ బెనిఫిట్ అవ్వాలని నా ఉద్దేశం, అంతే, అంతకుమించి ఏమీ లేదు. సో యా, ఎనీ డౌట్స్ యూ కెన్ ఆస్క్. సార్ చెప్పండి. సార్ మీరు ఫస్ట్ క్లాస్ స్టార్ట్ చేసేటప్పుడు రోజుకు ఒక క్లాస్ అంటే వేరే టాపిక్ మాట్లాడుకుందాం, వేరే సబ్జెక్ట్ మాట్లాడుకుందాం అన్నారు కదా. అవును.
సో అలాగే చెప్పండి సార్, అదే బెస్ట్ సార్. అందుకోసమే కొంచెం కరెంట్ అఫైర్స్ చెప్పుకుంటూ ఒక్క రోజు ఒక టాపిక్ లాగా, ఒక్కో రోజు ఒక ఎన్సీఆర్టీ టాపిక్స్, ఒక రోజు కొన్ని ఇంపార్టెంట్ ఆర్టికల్స్. ఎందుకంటే ఎన్విరాన్మెంట్ గురించి ఫండింగ్ ఎలా రైజ్ చేయాలి, మన రెడ్ స్కీమ్ ఉంటుంది సార్, REDD+ స్కీమ్ ఉంటుంది, దాన్ని ఈ మధ్య బాగా హైలైట్ అయింది. ఫండ్స్ అన్ని ఏ ఫండ్స్ ఉన్నాయని చెప్పేసి ఒక లిస్ట్ రాశాను. రేపటి క్లాస్ లో లిస్ట్ అంతా మీకు చదివి వినిపిస్తాను, ఏ ఫండ్ దేనికి ఉపయోగపడుతుందని చెప్పేసి. అలా కొన్ని ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్ నేను గ్యాదర్ చేస్తూ ఉన్నాను. ఎందుకంటే నేను క్లాస్ లో మార్నింగ్ పూట నేను క్లాస్ లో చెప్పేది మీకు చెప్పొచ్చు, కొన్ని రెస్ట్రిక్షన్స్ ఉన్నాయి. ఇలా ఫ్రీ కంటెంట్ ని, దట్ ఈస్ అ పెయిడ్ కంటెంట్ కదా, అది ఇవ్వద్దు అని నాకు కొంతమంది ఆర్డర్స్ ఇచ్చారు. బట్ ఈవెన్ దో ఒకటో రెండో పక్కన పెట్టి మాక్సిమం అంతా కూడా నేను ఫ్రీగా ఇవ్వడానికి ట్రై చేస్తాను. ఓన్లీ ఎందుకంటే నాకు మోరల్ సపోర్ట్ ఏముంటుంది, మీరు ఎక్కువ మంది వింటే నాకు అదే సపోర్ట్, మోరల్ సపోర్ట్. ఫైన్. సో మీరు మీ ఫ్రెండ్స్ కి ఎక్కువ మంది చెప్పి, ఎక్కువ మంది వింటే, ఎక్కువ మంది గెయిన్ చేస్తే ఐఎమ్ వెరీ మచ్ హ్యాపీ ఫర్ దట్. తప్పకుండా సార్, మేము కూడా షేర్ చేస్తాం సార్ మా ఫ్రెండ్స్కి. అలానే షేర్ చేశాను, కొంతమంది ఇంట్రెస్ట్ గానే ఉన్నారు సార్ జాయిన్ అవ్వడానికి. జాయిన్ అవ్వమని చెప్పండి. యూ డోంట్ నీడ్ టు పే ఎనీథింగ్ ఫర్ ద ప్రైస్. అదే సార్, మామూలుగా ఫ్రీ అయితే గైడెన్స్ యా ఫ్రీ గైడెన్స్ ఇస్తారని చెప్పాను సార్, వివరంగా డీటెయిల్గా చెప్పాను. మీ వీడియోస్ కూడా కొన్ని వాళ్ళకి లింక్ పెట్టాను, విన్నారు, బాగుంటుంది. అంటే యూపీఎస్సీ రేడియో నేను అది వాళ్ళకి అది కూడా పెట్టాను సార్ గూగుల్ పాడ్కాస్ట్లో. సో అది కూడా వాళ్ళు డౌన్లోడ్ చేసుకున్నారు, అది కూడా వింటున్నారు. అంటే వాళ్ళు కొంచెం అంటే దానిలో ఫీల్ అయితే కొంచెం బెటర్గా అందరూ వస్తారనేది నా ఒపీనియన్ సార్. అందుకే నేను వాళ్ళకి మీ గురించి షేర్ చేశాను. వాళ్ళు కూడా వాళ్ళ సెల్ఫ్ ఎక్స్పీరియన్స్ అయితే సో దే ఆర్ జాయిన్ అవర్ ఫ్యామిలీ సార్. అదేవిధంగా అదే సిలబస్ డైలీ చూస్తున్నాను సార్, డైలీ సిలబస్ చూస్తున్నాను, అందులో ఏమేమి కంటెంట్ ఉంది. సో అంతా ఒకదానికి ఒకటి సబ్జెక్ట్స్ ఇంటర్లింక్ సార్. అది ఈవెన్ సిలబస్ కాపీ కూడా నేను అనలైజ్ చేస్తాను, ఒక రోజు సిలబస్ కాపీ కూడా అనలైజ్ చేస్తాను. పేపర్ 1, 2, 3, 4 మన ఆప్షనల్ నేను కామెంట్ చేయదలుచుకోలేదు, మీ ఇష్టం, మీకు వచ్చిన నచ్చిన ఆప్షన్స్ తీసుకోండి. నా ఇన్ఫ్లుయెన్స్ వల్ల ఎవరి ఆప్షన్ మార్చకూడదు, తీసుకోకూడదు, అది నా పాలసీ. నీకు నచ్చిన ఆప్షన్ మీరు తీసుకోండి. ఎథిక్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకు కొంతమంది గెస్ట్లు ఉన్నారు. ఇప్పుడు ఐ హావ్ బీన్ ఇన్ ద ఫీల్డ్ ఫర్ సో మెనీ ఇయర్స్. పొలిటికల్ పార్టీకి సంబంధించిన MLC క్యాండిడేట్స్, MLA క్యాండిడేట్స్ చాలా మంది ఉన్నారు. I have friends and people who are not politicians. They are politicians, but not their full time is politics. UPSC faculties plus politicians. Lok Satta వాళ్ళు చాలా మంది నాకు తెలిసిన వాళ్ళు ఉన్నారు, బికాస్ ఐఎమ్ పార్ట్ ఆఫ్ లోక్ సత్తా. వాళ్ళని తీసుకొస్తాను మీ దగ్గరికి. ఐ విల్ ట్రై టు ఇంక్లూడ్ దట్, వాళ్ళతో గెస్ట్ లెక్చర్ ఇప్పిస్తాను ఎథిక్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో. సో ఆ ఆపర్చునిటీ అవైల్ చేసుకోండి. గంగాధర్ రావు సార్కి ఆల్మోస్ట్ ఒక 65-70 years దాకా ఉంటాయి. ఇప్పటికీ టు బ్రింగ్ చేంజ్, జయప్రకాష్ నారాయణ గారితో మేమందరం ఎందుకు ఎలక్షన్ లో పోటీ చేయట్లేదని ఫైట్ చేసి మళ్ళీ బయటకు వచ్చి కొత్త పార్టీ పెట్టబోతున్నాం. సో చేంజ్ ఈస్ సంథింగ్ దట్ వీ ఆల్ వాంట్. సో నా పాయింట్ ఆఫ్ వ్యూలో నాకు తగ్గ చేంజ్ నేను ఇవ్వాలని ట్రై చేస్తున్నాను. సో అలా హీస్ ఏ ఎథిక్స్ ఫ్యాకల్టీ ఫ్రమ్ ద పాస్ట్ 15 years. అదేంటి ఎథిక్స్ వచ్చే 8 ఏళ్ళు కాలేదని అనుకోవచ్చు. హీస్ ఏ ఫ్యాకల్టీ ఆఫ్ సైకాలజీ అండ్ ప్రొఫెసర్ అనమాట తను. సో సార్ వీడియోస్ కూడా మన దానిలో ఉన్నాయి. సారే చెప్పారు ఇలా స్టార్ట్ చేయి, నేను కూడా జాయిన్ అయ్యి కొన్ని వీడియోస్ చెప్తానని చెప్పేసి. అలా భరణి గారు ITS ఆఫీసర్, సో తను ఇంట్రెస్ట్ ఉన్నారు కొన్ని వీడియోస్ చెప్దామని చెప్పేసి. సో అభిలాష్ IPOS మన రిజర్వ్ లిస్ట్ నుంచి సెలెక్ట్ అయ్యారు తను. సో తన చేత కూడా కొన్ని క్లాసులు చెప్పడానికి రెడీగా ఉన్నారు నెక్స్ట్ వీక్. సో మీరు ఎక్కువ మంది వింటే వాళ్ళకి ఉంటుంది, ఓకే ఎంతమంది విన్నారని చెప్పేసి. సో అదే నా ఉద్దేశం, అంతే. తప్పకుండా సార్, మేము హెల్ప్ చేస్తాం సార్. కానీ మీరు చెప్పే ప్రతి అంటే టాపిక్ వైజ్ దానిలో ఎకానమీ కానీ అంటే ఇంటర్లింక్ మొత్తం ఒకదాని ఒకటి ఇంటర్లింక్ చేసి చెప్పండి సార్. మేము అది నేను అలాగే చెప్తాను. ఆఫ్ కోర్స్ దిస్ ఈజ్ అవర్ హార్డ్లీ సెకండ్ క్లాస్. నెక్స్ట్ వీక్స్ అండ్ మంత్స్ అది ఇంకా మీకు అర్థమవుతుంది క్లియర్ గా ఎలా అని చెప్పేసి. తప్పకుండా సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. సో ఎనీ అదర్ డౌట్స్ మా? UAPA గురించి ఒకరు అడిగారు, నేను నోట్ చేసి పెట్టుకున్నాను UAPA గురించి. ఇంకేదైనా డౌట్స్ ఉంటే చెప్పండి, ఐ విల్ ఆల్సో ఇన్క్లూడ్ దట్. చాట్లో ఎవరో పోస్ట్ చేశారు UAPA గురించి, అన్లాఫుల్ యాక్టివిటీస్ గురించి. ఇంకేమైనా డౌట్స్ ఉంటే చెప్పండి, నేను అవి ఇంక్లూడ్ చేసుకొని రేపు చెప్తాను, రేపు కరెంట్ అఫైర్స్ లో. సార్ గల్ఫ్ కి స్ట్రైట్ కి డిఫరెన్స్ ఏంటి సార్? గల్ఫ్ కి స్ట్రైట్ మీరు అడగాల్సిన క్వశ్చన్ గల్ఫ్ కి బే కి డిఫరెన్స్ అడగాలి, స్ట్రైట్ కి ఈస్తమస్ కి డిఫరెన్స్ అడగాలి. చెప్తాను. ఏంలే, వంపు ఉంటుంది సార్, కంట్రీకి వంపు ఎక్కువగా ఉంటే గల్ఫ్ అంటే ఇమ్మీడియట్ గా అలా వెంటనే వంపు ఉంటే, ఒక 100 kilometers లోపల వంపు ఉంటే గల్ఫ్, అలా ఒక 500 kilometers 600 kilometers ఉంటే బే అంటాం. ఈస్తమస్ అంటే కనెక్టింగ్
టు ల్యాండ్ మాసెస్ డివైడింగ్ టు వాటర్ బాడీస్. స్ట్రైట్ అంటే దానికి ఆపోజిట్, రెండు ల్యాండ్ బాడీస్ ని డివైడ్ చేస్తూ వాటర్ ని కలుపుతుంటుంది, రెండు ఓషన్లను కలుపుతుండే ఒక చిన్న నేరో పార్ట్ అన్నమాట, నేరో వాటర్ బాడీ. ఇప్పుడు రెడ్ సీ ఇవన్నీ కూడా అలాంటివన్నీ కూడా స్ట్రైట్స్ అంటాం, బేరింగ్ స్ట్రైట్ ఇవన్నీ కూడా. గల్ఫ్ బే ఒక ఫ్యామిలీ, ఈస్తమస్ అండ్ స్ట్రైట్ ఒక ఫ్యామిలీ. ఈ ఫ్యామిలీ వేరు, ఈ ఫ్యామిలీ వేరు. సార్ I'll show you, do one thing. I'll show you example of this. స్క్రీన్ లో మీకు కనిపిస్తుంది అనుకుంటా. ఇలా ఇదొక ల్యాండ్ బాడీ, ఇదొక ల్యాండ్ బాడీ. అంటే సదరన్ అమెరికా ఒక ల్యాండ్ బాడీ, నార్త్ అమెరికా ఒక ల్యాండ్ బాడీ. రెండు ల్యాండ్ బాడీస్ ని కలుపుతుందా, రెండు వాటర్ బాడీస్ ని విడగొడుతుందా? ఆబ్వియస్లీ రెండింటిని కలపడం, రెండు విడగొట్టాలి కదా. సో దాన్ని ఈస్తమస్ అంటాం. రెండు ల్యాండ్ బాడీస్ ని కలపడం, రెండు వాటర్ బాడీస్ ని విడగొట్టడం. స్ట్రైట్ అంటే రెండు వాటర్ బాడీస్ ని కలుపుతుంది, రెండు ల్యాండ్ బాడీస్ ని విడగొడుతుంది. ఆ చిన్న వాటర్ నేరో పాసేజ్ అన్నమాట. ఇప్పుడు ఇండియాకి శ్రీలంకకి పాక్ స్ట్రైట్ అదే విధంగా కదా సార్? ఎస్ పర్ఫెక్ట్. ఇంకోటి రామసేతు ఉంది చూసారా, మునిగిపోయింది చూసారా, అది ఈస్టమస్. ఇండియాని శ్రీలంకని కలిపింది ఒకప్పుడు, కానీ ఇప్పుడు లేదు, మునిగిపోయి ఏమైంది, స్ట్రైట్ గా మారిపోయింది. అది అదొక లాజిక్ అన్నమాట. ఈస్తమస్ స్ట్రైట్ గా మారిపోయిన రామసేతు. అది రామసేతు ఉన్నింటే, అంత మొత్తం ఉన్నింటే దట్ ఈస్ కాల్డ్ as ఈస్తమస్. సగం మునిగిపోయింది కాబట్టి స్ట్రైట్ గా మారిపోయింది. ఇప్పుడు అది ఈ లాజిక్ అర్థమైంటది మీకు. గల్ఫ్ అంటే ఇమీడియట్ గా చిన్న వంపులోనే, అంటే చిన్న ఒక 100 కిలోమీటర్లోనే వంపులు ఎక్కువగా ఉంటాయి. బే అంటే మన బే ఆఫ్ బెంగాల్ లాగా చాలా వంపుగా ఉంటుంది, అంటే చాలా పెద్ద వంపు అన్నమాట. గల్ఫ్ అంటే చిన్న చిన్న వంపులు ఇమ్మీడియట్ గా ఉంటాయి, దాన్ని గల్ఫ్ అంటాం. పేకి గల్ఫ్ కి అది డిఫరెన్స్. ఓకే సార్ మేఘాలయ ఆర్ ది పార్ట్ ఆఫ్ హిమాలయస్ అని అడిగారు కదా సార్, అది కొంచెం చెప్పండి సార్. రేపు చెప్తానులేండి. అదే ఎలాగో నార్త్ ఈస్ట్ మౌంటైన్స్ చెప్పాలి కదా, నార్త్ ఈస్ట్ మౌంటైన్స్ గురించి ఇంకొంచెం డీటెయిల్ గా చెప్పుకున్నప్పుడు ఇప్పుడు రివర్స్ చెప్పుకోవాలి మనము. అందులో కవర్ అవుద్ది హిమాలయాస్, అండ్ అలాగే మాన్సూన్స్ లో కవర్ అవుతుంది, హిమాలయాస్ లో మళ్ళీ రిపీట్ అవుతుంది. సో మళ్ళీ రిపీట్ అవుతూనే ఉంటుంది అది. డోంట్ నీడ్ టు వరీ అబౌట్ దట్. ఓకే సార్. So that is for the day. Thank you everyone for attending the session. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. Thank you, sir. Thank you, sir.